గారికి వందనాలండి, సగయ్య గారికి వందనాలండి, కూడి వచ్చిన సహోదరులకి అందరికి వందనాలండి. నాకైతే జూలైలో క్యాన్సర్ అని చెప్పారండి. డాక్టర్లు అందరూ చనిపోతామని చెప్పారండి. అందరూ చనిపోతామని చెప్పారండి. నేను ఇక ఇసాక దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకున్నాను. అయ్యగారు నాకు ఇలా క్యాన్సర్ అని చెప్పాను, నాకు 2 చిన్న బిడ్డలు ఉన్నారని కూడా సాక్ష్యం చెప్పాను. అయ్యగారు అన్నారమ్మా, నీకు మరణం లేదు, నువ్వు జయిస్తావు, నీ ముఖంలో మరణం లేదమ్మా, పో అన్నారండి. దేవుడు చెప్పిన విధంగానే నేను మొన్న 7వ తారీఖుని స్కానింగ్ చేయించుకున్నానండి. అన్నీ నార్మల్గా వచ్చాయండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. స్నేహ సునీత వీరు రామరాజులంక నుండి ఇక్కడ పాల్కొల తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహమై 6 సంవత్సరాలు అయింది. ఆయన కణాలు తక్కువ ఉండడం వల్ల తను గర్భం పొందుకోలేకపోయింది. వారు ఇక్కడ తైలాభిషేకం గురించి విని దైవజనులతో ప్రార్థన చేయించుకోవడానికి ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత దైవజనులు ప్రార్థన చేసి ఫలం ఇచ్చి గర్భఫలం కోసం ఆశీర్వదించి పంపారు. ఇప్పుడు తను గర్భవతిగా ఉందనని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన గాక. సమయం ఇచ్చిన దేవాదేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగనే దోసలు వీక్షయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు. మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, నా భార్యకి మరి 2024 సంవత్సరంలో జనవరి నెలలో భయంకరమైన మరి క్యాన్సర్ బాధ నుండి దేవుడు మరి అవాదు నుండి వచ్చినప్పుడు ఎంతో భయంకరంగా డాక్టర్లు అయితే చనిపోతారన్నారు. మరి దేవుడు మరి దర్శించి అయ్యగారి ద్వారా మరి అయ్యగారి దగ్గరికి వచ్చినప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనలోని సాక్ష్యం మరి దేవుడు దోస ద్వారా పలికారు. అమ్మ నేను స్వస్థపరచని వెళ్ళమని చెప్పినప్పుడు నా భార్య స్వస్థపడ్డది, నా భార్య బ్రతికింది, నా భార్య సజ్జంగా ఉంది. మరి సంవత్సరం పూర్తవుతుంది. ఇదిగో నా భార్య నేను కలిసి నీ సన్నిధిలో ఒక సాక్షిగా మేము నిలబడ్డాం. మరి ఈ సాక్ష్యమును దేవుడు దీవించనుగాక. ఆమేన్. స్తోత్రాలు. ఇక్కడున్న అందరికీ వందనాలు, ఇసాగయ్య గారికి వందనాలు. నా పేరు సుష్మా, మాది రంగాపురం. నాకు మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది. కానీ మ్యారేజ్ అయిన 3 monthsకే నాకు పీరియడ్స్ ఆగిపోయాయి. అప్పుడు నేను వెంటనే కన్సీవ్ అయ్యానేమో అనుకొని చాలా సంతోషపడ్డాను. కానీ టెస్ట్ చేసుకుంటే నెగిటివ్ వచ్చింది. హాస్పిటల్కి వెళ్తే నీటి బుడగలు ఉన్నాయమ్మా అన్నారు. చాలా నెలల వరకు నేను ట్యాబ్లెట్స్ వాడాను, కానీ ఫలితం ఏమీ లేదు. కానీ తర్వాత ఇక్కడ ప్రార్థన జరుగుతుందని తెలుసుకొని 2023 సెప్టెంబర్ నెలలో ఇక్కడికి వచ్చాను. అప్పటి నుంచి మళ్ళీ పోయిన సంవత్సరం ఆగస్టు వరకు కూడా ఇక్కడికి వచ్చాను. ఆగస్టు నెలలో ఇసాకయ్య గారికి నేను ఇలా నాకు నీటి బుడగలు ఉన్నాయండి అని చెప్పినప్పుడు, ఏం కాదమ్మా, ఆ బుడగల్లో నుంచి ఒక బుడ్డోడిని నువ్వు ఎత్తుకొస్తావు పో అని దీవించారు. సెప్టెంబర్ నెలలోనే నేను కన్సీవ్ అయ్యాను. కానీ నాకు తెలియలేదు 3 months వరకు కూడా. ఎప్పుడులాగే నేను ట్యాబ్లెట్స్ వేసుకుంటేనే కానీ నాకు పీరియడ్స్ వచ్చాయి, లేదంటే వచ్చేవి కాదు అసలు. కానీ నేను అప్పుడు కూడా అలాగే అనుకున్నాను. 3 months వరకు కూడా నేను కన్సీవ్ అయ్యానని నాకు అసలు తెలియలేదు. టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వచ్చింది. కానీ హాస్పిటల్కి వెళ్తే ఈ టెస్ట్ వల్ల ఏం జరిగిద్దో తెలియదమ్మా, ఒక్కోసారి తప్పు జరిగిద్ది అని వెంటనే స్కానింగ్కి రాసినప్పుడు నేను స్కానింగ్ తీయించుకున్న వెంటనే నువ్వు కన్సీవ్ అయ్యావమ్మా, 3rd month అని చెప్పారు. చాలా సంతోషం వేసింది. దేవుడి కొద్ది సాక్షిని దీవించి ఆశీర్వదించును గాక. గారికి వందనాలండి. మా ఊరు పాసలపూడి. నా పేరు విజయలక్ష్మి. నాకు 2 అమ్మాయిల తర్వాత అబ్బాయి పుట్టాడు. అబ్బాయి పుడితే సాక్షిని చెప్పుకుంటాను అనుకున్నాను. 6 వారాలు కన్సీవ్ అయిన తర్వాత తిరిగానండి. 6 వారాలు కూడా ప్రార్థన చేయించుకున్నాను అయ్యగారి చేత. అయ్యగారు వచ్చిన ప్రతిసారి కూడా నీకు అబ్బాయే పుడతాడమ్మని ప్రార్థన చేశారు. అయ్యగారు చెప్పిన విధంగానే నాకు అబ్బాయి పుట్టాడండి. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. స్తోత్రాలు. ఈ సమయం ఇచ్చిన దైవజనులకు మా వందనాలండి. మేము ఏలూరు పట్టణం నుంచి వచ్చామండి. మరి అన్నయ్యకి వదినకి వివాహం అయ్యి 12 సంవత్సరాలు అవుతుందండి. వివాహమైన 7 సంవత్సరాలకి వదిన ప్రెగ్నెన్సీ వచ్చిందండి. వచ్చిన తర్వాత 4 నెలలకి అబార్షన్ అయిపోయిందండి. తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ రాలేదండి. రాకపోతే విజయవాడ అమ్మ హాస్పిటల్ IVF 2 సార్లు చేయించామండి. 4 లక్షల వరకు ఖర్చు పెట్టామండి. అయినా ఏ ప్రయోజనం లేదు. మా వదిన గారు చాలా బలహీనరాలు అయిపోయింది. అమ్మ ఇక నీకు పిల్లలు పుట్టరు అని అంటే మా తమ్ముడు గారు కుమారుని కానీ కుమార్తెను కానీ పెంచుకోవాలనుకున్నామండి. అయితే మేము దైవజనుల వాక్యము టీవీలో వినేవాళ్ళమండి. ఉదయం తెల్లరగట్ల 5:30 గంటలకు దైవజనుల వాక్యం వింటూ, వదిన ఇట్లా గర్భఫలం లేని వారి కోసం అయ్యగారు ప్రార్థన చేస్తున్నారు, మీరు కూడా వెళ్ళండి అంటే, అన్నయ్య వాళ్ళు కొవ్వూరులో ఉంటారండి,
కొవ్వూరు నుంచి మరి రాజమండ్రి వచ్చేవాళ్ళు. వాళ్ళు 2 నెలలు వచ్చిన తర్వాత అమ్మ నువ్వు గర్భఫలంతో వస్తావు పో అని చెప్పారంట వదినికి. మేము కూడా ఏలూరు దగ్గర వట్లూరు ప్రతి నెల ప్రార్థనకి వెళ్ళేవాళ్ళమండి. వెళ్ళినప్పుడు ఎంతగానో మేము మొరపెట్టేవారమండి, ప్రభువా నీ అద్భుత కార్యము మేము సాక్షిగా నిలబెట్టుకోమని మేము అడిగినప్పుడు మరి అనుకోని రీతిలో మరి వదిన ప్రెగ్నెన్సీ వచ్చిందండి. వచ్చిన తర్వాత ఆమెకి తెలియలా, 3 నెలల వరకు మరి తెలియలేదండి, నీరసంగా ఉంటుందని హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అమ్మ నువ్వు ప్రెగ్నెన్సీ అని చెప్పారండి. నిజంగా ఇది దేవుని కార్యమని మేము ఎంతగానో నమ్మామండి. అలాగే మా తమ్ముడికి వివాహమైన 2 సంవత్సరాలకి గర్భఫలం లేదని మా మరదలను కూడా ఒట్లూరు తీసుకెళ్ళానండి. నా కుడివైపున ఉన్నామని తీసుకెళ్ళినప్పుడు అయ్యగారి చేతిలో అక్టోబర్ నెలలో మా మేనల్ని పెట్టానండి. పెట్టినప్పుడు మా మరదలు అడిగారు, అమ్మ నీకు ఇంకా పిల్లలు కావాలని అడిగారండి. అడిగినప్పుడు కావాలండి, మా అన్నయ్య వాళ్ళకి కూడా కావాలన్నానండి అక్టోబర్ నెలలో. అదే నెలలో మా వదిన ప్రెగ్నెన్సీ అయిందండి. అదిగండి చక్కని కుమార్తెను దేవుడు ఇచ్చాడండి. నిజంగా ఈ సాక్ష్యము మరి ఎంతగానో మా కుటుంబాన్ని ఆశీర్వాదకరంగాను, మరి అలాగే మేము ఊహించలేదండి. తమ్ముడు వాళ్ళ పిల్లల్ని పెంచుకుందాం అనుకున్నారు కానీ వాళ్ళని ఆ రీతిగా కాకుండా వారికి సొంతగా కుమార్తెనిచ్చారండి. ఆ కుమార్తెకి శ్రేష్ఠ అని పేరు పెట్టామండి. ఇదే అండి మా సాక్ష్యం. బట్టి మీ అందరికీ హృదయపూర్వక వందనాలండి. మొట్టమొదటిసారిగా దేవుడు నాకు సాక్ష్యం చెప్పుకునే అవకాశం నా జీవితంలో ఇచ్చినందుకు దేవుడికి రుణస్తురాలనే ఉంటాను. అలాగే దైవజనులకి వారి కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలండి. మేము కామారెడ్డి నుంచి వచ్చాను. నా పేరు కరుణ, నా కుమార్తె పేరు జ్యోతి అండి. అయితే 2020లో మా అమ్మాయికి జాబ్ వచ్చింది. ఈ 4 సంవత్సరాలు కూడా ఆ అమ్మాయి చాలా టాలెంట్, దేవుడి కృపను బట్టి చాలా టాలెంట్ ఉంది. అయినా కానీ 9 లక్షల రూపాయల శాలరీ వచ్చేది. దేవుడు మహాకృపను బట్టి మొన్న జనవరి 31 నైటు నేను ఒక వాగ్దానం తీశానండి అమ్మాయికి. మీరు ఊహించే వాటిని అన్నింటికంటేను అత్యధికంగా శక్తిగల దేవుడు అనే వాగ్దానం వచ్చింది. ఆ వాగ్దానం ప్రకారంగా నేను 5వ తారీఖుని నేను ఒక తైలము, ఈ వాగ్దానము నేను దైవజనుడి దగ్గర నేను ఒక ఫలాన్ని తీసుకుంటానండి. ఎందుకంటే మేము గతంలో చాలా ఉన్నతమైన స్థితిలో ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు ఆర్థికంగా పడిపోయిన స్థితిలో ఉన్నాం. కాబట్టి నా కుటుంబం మళ్ళీ ఫలించాలి అని ఒక ఫలాన్ని తీసుకుంటూ ఉంటాను. ఆ యొక్క ఫలాన్ని తీసుకుని వెళ్ళి నా కుమార్తెకి ఇవ్వడం జరిగిందండి. ఆశ్చర్యరీతిగా వేరే కంపెనీ నుంచి ఆఫర్ రావడం, అక్కడ 18 లక్షల రూపాయలు నా కుమార్తె అడిగినప్పుడు ఆమె నాకు ఫోన్ చేసి మమ్మీ 18 లక్షలు అడిగాను అని చెప్తే నేను అన్నా 18 రావేమో రా, 15 వస్తాయేమో అని నేను అన్నా. కానీ ఆమె నాతో ఒక మాట చెప్పిందండి, కాదు మమ్మీ ట్యాక్స్లు అవి ఇవి కట్ అయితే 1 లక్ష రూపాయలు కూడా చేతికి రావు అన్నప్పుడు, సరేరా నేను అన్న 15 కాదు, నువ్వు అన్న 16 కాదు, నువ్వు వాళ్ళు ఏదైతే అడిగావో 18 లక్షలు, దేవుడు నీకు 18 లక్షలు ఇస్తున్నాడు అన్నాను. అయితే వాళ్ళు ఇచ్చింది 18 కాదండి, 18,36,000 రూపాయలు నా బిడ్డకు శాలరీ పెంచారు. దీన్ని బట్టి దేవునికి చాలా కృతజ్ఞురాలని ఉన్నానండి. అలాగే మరొక సాక్ష్యం ఏంటంటే, నిన్నటి దిన ముందు నేను సాక్ష్యం ఎప్పుడూ చెప్పలేదు. నేను చాలా కలవరంతో ఉన్నాను, సాక్ష్యం ఎలా చెప్పాలి ఎప్పుడూ చెప్పలేదు అని నేను కలవరం పడుతూ ఏదో పనిలో నేను పని చేసుకుంటున్న టైంలో సడన్గా నాకు కళ్ళంట నీళ్ళు, ముక్కులంట నీళ్ళు, నోటంట బురగలాగా వచ్చిందండి. చాలా భయపడ్డా, నేను రేపు వెళ్ళగలనా లేదా, సాక్ష్యం చెప్పగలనా లేదా అని. అప్పటికప్పుడే జ్వరం వచ్చిందండి. నేను ప్రార్థనా తైలం తాగినప్పుడు రాత్రికి రాత్రి నాకు స్వస్థత కలిగింది. దేవుడు ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించలాగిన సహాయం చేసినందుకు మీకు అందరికీ వందనాలండి. వీరి పేరు పుల్లమ్మ, వారి కుమార్తె ఝాన్సీ. వీరు సున్నిపెంట శ్రీశైలం నుండి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. వారి కుమార్తెకు వివాహం జరిగిన తర్వాత గర్భం వచ్చింది, కానీ అబార్షన్ అవింది. అయిన తర్వాత 1 సంవత్సరం అంతా తనకి అలా బ్లీడింగ్ అవుతూనే ఉండేది. చాలా బలహీన పడిపోయింది, చాలా నీరసం అయిపోయి లేవలేని స్థితిలో, నడవలేని స్థితిలో తను ఉన్నప్పుడు తల్లి ఇక్కడ టీవీలో వాక్యం చూశారు. దైవజనుల వాక్యం ద్వారా వారు ఆదరించబడి ఇక్కడ తైలాభిషేకంలో పాల్గొనాలని వారు ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. శ్రీశైలం నుండి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్నారు. తన కుమార్తెకు కూడా
ప్రార్థన చేయించినప్పుడు దైవజనులు ప్రార్థన చేసిన తర్వాత తనకి ఆ బ్లీడింగ్ అనేది ఆగిపోయిందని వారు చెప్తున్నారు. తర్వాత కూడా వారు గర్భఫల విషయమై దైవజనులను అడిగినప్పుడు వారు ఫలం ఇచ్చి ప్రార్థన చేసి పంపించారు. దేవుడు వారి పట్ల కార్యం చేశాడు. తన గర్భం ధరించింది. ఆరోగ్యమైన కుమార్తెను దేవుడు వారికి ఇచ్చారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన గాక. పాప కూడా 8వ నెలలోనే పుట్టింది, కానీ తనకి నార్మల్ డెలివరీ అయింది. ఇప్పుడు ఇద్దరు వారు ఆరోగ్యంగా ఉన్నారని చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమె ఇసాకయ్య గారికి నా వందనాలు. మాది ఏలూరు దగ్గర జానంపేట అనే గ్రామం. నా పేరు తోట కుమారి. మేము అక్కడి నుంచి 6గురుగా వచ్చాం. నా సాక్ష్యం ఏంటంటే, మా అబ్బాయి అమెరికాలో చదువుకుంటూ జాబ్ చేస్తున్నాడు. పోయిన వారం అనుకోకున్న రీతిగా పెద్ద యాక్సిడెంట్ అయిందనమాట. బాబు మరణం, చనిపోయాడని అనుకున్నాడు. కానీ ఇసాకయ్య గారు చేసిన ప్రార్థన తైలం ప్రతిరోజు కూడా 7 సిలువు గుర్తులు వేసుకుని, అదే రోజు కూడా 7 సిలువు గుర్తులు వేసుకుని వెళ్ళారు. కారు యాక్సిడెంట్ అయ్యి తిరగబడిపోయి చాలా దూరం ఈడ్చుకుని వెళ్ళిపోయింది అనమాట. నేను చనిపోయానా అని కారులో చాలా బాధపడ్డాడు అనమాట. అక్కడి నుంచి అసలు ఏమైందో నాకని తెలియని స్థితిలో ఆ బిడ్డ కారు అద్దం పగలగొట్టుకుని బయటకు వచ్చి ఆ కారును ఫోటో తీసుకుంటే వాళ్ళ కంపెనీ వాళ్ళు వచ్చి, నీకేదో జరిగిందేమో, లోపల ఏమైనా ఇరిగిపోయాయేమో అని తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళి ఎక్స్రే స్కానింగ్లు అన్నీ తీశారనమాట. అయితే ఒక్క చిన్న గీత కూడా, దేవుడి దయ వల్ల ఒక్క గీత కూడా తగలలేదు. ఊరికే కాలు జారి పడిపోతేనే ఎన్నో ఎముకలు ఇరిగిపోతాయి. కానీ నా కొడుకుని మరణము నుండి లేవనెత్తాడు. అది కేవలం ఇసాకయ్య గారు ప్రార్థన దయ వల్ల. ఈ సంవత్సరంలో వాగ్దానం ఇచ్చారు అయ్య గారు, శర నుండి విడిపిస్తానని. మరణపు శర నుండి విడిపించిన నా కొడుక్కి దేవునికి ఎన్ని ఇచ్చినా స్తోత్రము చెల్లును గాక. ఈ సన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. ఇసాకయ్య గారికి వందాలండి. మేమంటే కొత్తపల్లి గ్రామం నుంచి వచ్చామండి. నా పేరు శాంతి అండి. మా ఆయన గారికి అయితే సౌండ్ పడేది కాదండి. ఏ మాట మాట్లాడితే పిల్లలు మాట్లాడుకున్నా చాలా ఇబ్బందిగా ఉండేవాడండి. మమ్మల్ని అసలు మాట్లాడించేవాడు కాదండి. ఇక్కడికి ఇసాకయ్య గారు పలానా ఊర్లో ఉన్న రొప్పలగుర్తం అయ్య గారి దగ్గరికి తీసుకెళ్ళండి అండి మా ఇంటి పక్క వారికి చెప్పారండి. ఆయన వచ్చిన ఈ విధంగా ఇక్కడ సౌండ్లు చూసి ఏమైపోతాడో ఏంటో తండ్రి, నన్ను ఇలా ఉన్నాడు, నాకు ఈ సౌండ్ అంటే పడదు, ఏం మాట్లాడదు, ఏ విధంగా ఉంటాడో నాయన అని ఎంతో ఏడుస్తూ తీసుకొచ్చానండి. కానీ ఇక్కడ పాటలు పాడినప్పుడు ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడండి. కానీ నేను వచ్చి రాగానే తైలం అయితే రాసేసని వండబట్టిండ. తండ్రి నువ్వే ఉన్నావు, నువ్వే నడిపించు బాబు అని ప్రార్థన చేసుకుంటూ వచ్చామండి. ఇసాకయ్య గారు మా కోసమే మాట్లాడినట్టు ఆ రోజు అనిపించిందండి. ఈయనకి గుండె తీసి ఒలిచినట్టుగా అనిపించి ఎంతగానో ఆ ప్రార్థనలోనే అలాగే ఎక్కువించి ఆయన ప్రార్థనలో ఉన్నాడండి. నాకేంటి ఇలా కనిపిస్తుంది, నువ్వు ప్రార్థనలోనే ఉండి ఏమి ఇబ్బంది పడకు అనేసి ప్రార్థన చేసుకొని ఆయన అనేసి అన్నానండి. మా అమ్మగారు 10 సంవత్సరాలు అవుతుందండి ఇల్లు కూలగొట్టుకుని, ఇక్కడికి రామ్మా, నీకు ఇల్లు అవ్వకపోతే చూడు, నువ్వు సాక్ష్యం చెప్పుకుంటావు అని మా అమ్మగారికి నేను ధైర్యాన్ని ఇచ్చానండి. మా అమ్మగారికి ఇల్లు కట్టుకున్నారండి. ఈ దేవుడు ఈ చిన్న సాక్ష్యం దేవుడు కాక. అయ్యగారు అమ్మగారికి వందనాలండి, సగయ్య గారికి వందనాలండి, సంఘస్థులకి అందరికీ కూడా వందనాలండి. మరి నేనైతే మరి 2 అమ్మాయిలండి, కవల పిల్లలండి. నాకు పెద్ద అమ్మాయికి మ్యారేజ్ చేశానండి. మ్యారేజ్ చేశాక మరి పాపకి గర్భిణీ వచ్చిందండి. మరి మొదటి గర్భిణీ పోయిందండి. మరి రెండో గర్భిణీకి మరి సగయ్య గారి దగ్గరికి వచ్చామండి. ఈ సగయ్య గారి దగ్గరికి వస్తే మరి సగయ్య గారు ప్రార్థన చేశాను. మా అమ్మాయికి మరి పండు ఇచ్చారండి, అబ్లి పండు ఇచ్చారండి. మరి ఆ పండు జనవరి నెలలో వచ్చామండి. మళ్ళీని జనవరి నెలలో మరి ప్రార్థన చేసి పండు ఇచ్చారండి. మరి ఫిబ్రవరి నెలలో మళ్ళీ వచ్చామండి. మరి పాప మరి గర్భిణీ దేవుడు ఇచ్చాడండి. మరి ఆ పాపకు మరి బాబు పుట్టాడండి. అయితే అయ్యగారుని అడిగామండి, బాబు ఎవరు కావాలమ్మా అని అడిగారండి. సగయ్య గారు బాబు కావాలని అని అడిగిందండి మా అమ్మాయి. మరి దేవుడు మరి సగయ్య గారు అన్నట్టుగానే మరి బాబుని ఇచ్చాడండి. మరి ఆ బాబుకి అయితే మరి ఆరోగ్యంగానే పుట్టాడండి. మరి దేవుడు ఎంతో ఆరోగ్యంగా ఇచ్చాడండి. మరి దేవుడు సులువైన కానుపోయానండి. మరి అయితే మరి ఈ నెలలో అయితే మరి ఈ రోజునాడేనండి 2:50 మేము హాస్పిటల్కి తీసుకెళ్ళండి, పిల్లడికి పోలేదని తీసుకెళ్ళి చూపించేసుకుని వచ్చేస్తున్నామండి డాక్టర్ గారి దగ్గర నుంచి.
మరి ఆటోలోనే వస్తున్నామండి. ఎదరి నుంచి ఇంటి దగ్గరలోకి వచ్చేసామండి. మలవరానండి ఆటో వచ్చండి. మరి ఆటోకండి బండి వచ్చి బైక్ వచ్చి గుద్దేసిందండి. గుద్దుతుండగానే మరి ఆటో తిరబడిపోయిందండి. పెద్ద పాప పసిపెట్ట నేను ఉన్నామండి ఆటోలోని. ఆటో అతను అయితే ఉరికేసాడండి. మరి కానీ దేవుడు మరి నా బిడ్డకి ఎంత దెబ్బ తగలకుండా ఎంతగానో మరి క్షేమంగా మరి ప్రమాదంతో తప్పించాడండి. మరి దేవుడికి వందనాలండి. మరి నాకైతే మరి హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు చెయ్యి ఇరిగిందమ్మా, దుమ్ము ఇరిగింది అన్నారండి. మరి ఆపరేషన్ చేశారండి. మరి నా కోసం వెళ్ళదు కానీ మరి నా మనోడి కోసం అయితే ఎంతగానో ఏడుస్తానండి. బిడ్డకి ఏమీ కాకూడదని మరి దేవుడు ఎంతో కోపదాలు వేసాడు. మరి ఆ బిడ్డని కాపాడాడు. మా ముగ్గురిని కూడా మరి ప్రాణాపాయ నుంచి కాపాడాడండి. దేవుడికి ఏమి ఇచ్చిన రుణం తీర్చామండి. మరి ఇసకయ్య గారికి వందనాలండి. మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. బిడ్డ కొరకు, నా కొరకు, మా కుటుంబం కొరకు, మా అల్లుడి కొరకు కూడా ప్రార్థన చేయమని చిన్న సాక్షి దేవుడు తెలుసు. మాదైతే మూలస్థాన అగ్రహారం అండి, తూర్పుగోదావరి ఆలమూరు మండలం. ఇక్కడైతే మా నాన్నగారికి అయితే నడుము ఆపరేషన్ చేయించామండి. నడుము ఆపరేషన్ చేయించాక కాళ్ళు మెడకాడ చేయాలి ఆపరేషన్, లేకపోతే కాళ్ళు చేతులు పడిపోతాయి అన్నారండి. అలాగే మాకు ఇంట్లో చిన్న సమస్య వచ్చి లేట్ అయిపోయిందండి ఆపరేషన్. అలాగే కాళ్ళు చేతులు పడిపోయినాయండి. సెకండ్ టైం కూడా ఆపరేషన్ సక్సెస్ అవ్వలేదండి. కోమాలోకి వెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళీ కాకినాడ హాస్పిటల్కి తీసుకెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ ఆపరేషన్ చేశారండి. చేసిన 6 నెలల దాకా మళ్ళీ కాళ్ళు చేతులు రాలేదండి. మాకు చాలా భయం వేసింది, సేవ చేయలేకపోయేవాళ్ళం. అలాగే పులకొత్తం ఇక్కడ ప్రార్థనకి నైట్ టైం వచ్చి ఇక్కడ బంగారు పాదాలు ఇక్కడ పట్టుకుని ప్రార్థన చేసుకుని మా నాన్నకి ఇక్కడికి తీసుకుని రాలేక ఆ తైలం పట్టుకెళ్ళి ప్రార్థన చేసుకుని సాక్ష్యం చెప్పుకుంటాం అనుకున్నప్పుడు దేవుడు మరి ఇప్పుడైతే స్టాండ్ పెట్టి నడుస్తున్నాడండి. ఇంకా కాళ్ళు చేతులు అలా వస్తాయి అనుకోలేదండి. మొత్తం జీవితాంతం ఇలా సేవ చేయాలేమని చాలా భయం వేసిందండి. నాకైతే నడుము నొప్పి చేసేదండి. బాత్రూమ్కి గట్ట మొయ్యలేక చాలా బాధపడిపోయేవాడిని. ఎక్కడికి వెళ్ళడానికి ఉండేది కదండి. పొద్దున్న సాయంత్రం ఇంటికి వచ్చేవలసి వచ్చేది ఎక్కడికి వెళ్ళినా. దేవుడు మరి నడవడానికి ఉన్నవాడిని బాగా దేవుడు స్టాండ్ పెట్టి మామూలుగా నడిచేలా దేవుడు సహాయం చేశాడండి. దేవుడి చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. మరి నా పేరైతే దేనరత్నం. అయితే మరి దేవుడికి వందనాలండి, ఇసకయ్య గారికి వందనాలు. మరి నాకైతే మాకు పెద్ద బాబుకి 2 ఆడపిల్లలేనండి. మళ్ళీ మా చిన్న బాబు కూడా ఆడపిల్ల పుట్టిందండి. నేను అయ్యగారిని అడిగానండి, దేవుడు నాకు ఒక బిడ్డ కావాలండి అంటే వస్తాడు వెళ్ళిపో అమ్మ అన్నాడండి అయ్యగారు. అలాగే దేవుడు మరి నాకు బిడ్డనిచ్చాడండి. మరి ఈ చిన్న సాక్ష్యం దేవుడి పేరు అయితే సంజయ్ అంటండి. నా పేరు దేవి. మేమైతే పిల్లల కోసమని వచ్చామండి. అయితే నాకు ప్రెగ్నెన్సీ వస్తూ ఉంటా పోతూ ఉండేయండి. అయితే నేను 2022లో ఇక్కడికి రావడం జరిగిందండి. మొదటగా అయితే దేవుడు నాకు పాపని అనుగ్రహించాడండి. మరి అప్పుడు కూడా సాక్ష్యం చెప్పుకున్నాను. అలాగే మరి పాపకి అన్నప్రాసన చేసే రోజు నాడు మరి మా అత్తయ్య గారు అయితే మాకు ఇలా మా తోటగాళ్ళకి అయితే 2 ఆడపిల్లలే. మళ్ళీ నాకు మళ్ళీ ఫస్ట్ గుండా ఆడపిల్ల పుట్టిందని మళ్ళీ మగపిల్లడి కోసం అడిగినప్పుడు మరి దేవుడు మరి విశాఖయ్య గారిలో ఉండి వస్తారు వెళ్ళిపోమ్మా అనేసి అన్నారండి. అలాగే నాకు మళ్ళీ ప్రెగ్నెన్సీ రావడం జరిగిందండి. అలాగే మరి 8వ నెలలో నేను అడిగినప్పుడు నీకు బాబే పుడతాడు వెళ్ళమ్మా అన్నారు. మరి నాకు దేవుడు చక్కటి బాబుని ఇచ్చాడండి. అలాగే దేవుడు ఇస్రాయేల్ గారిలో నుండి గృహం కూడా కట్టుకుంటారని కూడా చెప్పారండి. మరి అనుకోకుండా మేము కూడా మంచి గృహం కట్టుకోవడానికి దేవుడు కృపనిచ్చాడండి. మరి ఆ గృహం కూడా ఈ నెలలో మేము ఓపెనింగ్ చేసుకోవడానికి దేవుడు ఎంతగానో కృపనిచ్చాడండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. వందనాలు. మరి అయ్యగారికి వందనాలు. టేజీ మీద ఇచ్చిన సహోదరులకి అందరికీ వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే నేను కోయిట దేశంలో ఉన్నాను. కోయిట్లో ఉన్నప్పుడు నేను ఇసాగయ్య గారు యూట్యూబ్లో చూసేదాన్ని. చూసి మా కోళ్ళకైతే గర్భఫలం లేదు. 5 సంవత్సరాలు అవుతుంది పెళ్ళయి, గర్భఫలం లేదు. అప్పుడు నేను అందరూ అనేవారు గర్భఫలం ఎందుకు గర్భఫలం రావట్లేదు అంటే మందులు ఆడించు అనేవారు. నేనైతే దేవుడు ఇస్తాడు నాకు మా కోళ్ళకి, దేవుడే ఇస్తాడు ఇసాగయ్య గారి ద్వారా అన్నానండి. అలాగే మా కోళ్ళు ఇప్పుడు మరి నీళ్ళు వేసుకుందండి. ఇప్పుడు 5వ నెల అండి. రేపు 9వ తారీఖు వస్తే 6వ నెల వస్తుందండి. దేవుడు ఇచ్చిన గర్భఫలం. మరి సాక్షి మళ్ళీ ఏంటంటే మా ఆయన కూడా చాలా తాగుమోతాడండి.
మా ఆయన తాగేసి చచ్చికొచ్చిపోడండి. 7 నెలలు వచ్చాడండి తాగేసి. నా తండ్రి మా ఆయన మారాలి, ఇక్కడికి వస్తున్నాడు కాబట్టి అన్నానండి. అలా రీతిలో మా ఆయన మారి మా ఆయన కూడా చచ్చిపోతున్నాడండి. రేపు అయితే 19, 18 రేపు పాపకి వివాహం జరుగుతుందండి. మరి వివాహం గురించి కూడా మరి అందరూ ప్రార్థన చేయాలి. ధనం అయితే కొద్దిగా ఉంది కలిగిన కాక. మరి నా సాక్ష్యం ఏంటంటేనండి, నేను మాది తూర్పుపాలెము, నా పేరు లూదియా. నేను గల్ప దేశంలో కోయిట దేశంలో ఉండగా నాకు నా ఫ్రెండ్ పచ్చి మామిడికాయలు సాక్ష్యం నాకు పంపించింది. అయితే నా కుమార్తెకి ముందు 2 పాపలు, అయితే మళ్ళీ గర్భఫలం పొందింది. 2 పూర్తయి 3వ నెల వచ్చిందండి. అయితే మా పాపకి నేను ఎంతో నమ్మకంగా ఇసాకయ్య గారి సన్నిధికి వెళ్తే, బాబు పడతాడమ్మా నువ్వు అక్కడికి వెళ్ళు అని నేను ఇంటి దగ్గరికి ఫోన్ చేసినప్పుడు మరి పాప ఎంతో ఆసక్తితోటి మరి ఇసాకయ్య గారి సన్నిధికి రావడం జరిగింది. అవి మరి పాప ఇసాకయ్య గారి సన్నిధికి వచ్చినప్పుడు మరి నాకు బాబు పుడితే ఇసాకయ్య గారిలాగా గొప్ప సేవ చేయాలి, ఆ సేవకు నేను నా బాబుని సమర్పించుకుంటాను అన్నట్టుగా పాప ప్రార్థించుకున్నది. ఆ ప్రకారంగా మరి 8వ నెల వచ్చిన తర్వాత మరొకసారి భార్యాభర్త రావడం కూడా జరిగింది. మరి బిడ్డ పట్ల గొప్ప కార్యము చేసి బాబునిచ్చాడు. మరి అలాగే మరి గొప్ప కార్యము ఆ బిడ్డ పట్ల చేసినందుకు ఆ ఇసాకయ్య గారికి మరి వందనాలు. అలాగే మరి నేను బాబు పుడితే మరి 10,000 టీన్స్ పార్ కూడా చేయాలని అనుకున్నానండి. చేస్తున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. ఆమేన్. ఇసాకయ్య గారికి నా ప్రత్యేక వందనాలండి. మరి మా ఇంట్లో అయితే 4 తరాల మటు నుంచి అందరూ ఆడపిల్లలేనండి. మాకైతే ఆడపిల్లలు మగపిల్లలు అయితే లేరండి. అసలు నాకు 2 ఆడపిల్లలు, మా చెల్లికి ఒక ఆడపిల్ల, మా చిన్న చెల్లికి ఒక ఆడపిల్ల. మరి మా చిన్న చెల్లి నీళ్ళు వేసుకున్నప్పుడు ఇసాకయ్య గారి దగ్గర తీసుకొచ్చి ప్రార్థన చేయించి, అయ్యగారు మాకు అందరూ ఆడపిల్లలేనండి, మాకు అసలు మగపిల్లలు లేరంటే పుడతారు వెళ్ళండి అమ్మ అన్నారండి. దేవుడు చక్కని మగబిడ్డనిచ్చాడండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. పేరు కండవల్లి లలిత్ అండి. నా భర్త పేరు కండవల్లి నరేంద్ర. మాకు 2 పాప, బాబు లక్ష్మి, ఆనంద్. నేను 18 సంవత్సరాల నుంచి బాధపడుచున్నానండి. అంటే నాకు మైండ్ సైకో అని అన్నారు. నాకు మా నాన్నగారి పేరు అయితే కొండేటి మోసని గారండి. మరి అమ్మగారు నన్ను ఎన్నో చోట్ల తిప్పారండి. గాలి ధూళి సైకో అనేసి హాస్పిటల్ అన్నీ తిరిగానండి. భీమవరం, మానస్ హాస్పిటల్, వర్మ హాస్పిటల్, తిరిగిన హాస్పిటల్ అంటూ లేదండి. నాకు సైకో అనేది తగ్గలేదండి. ఎప్పుడూ కొన్ని రోజులు బాగుంటే కొన్ని రోజులు బాగుంటలేదు. నా పరిస్థితి బాగాలేదు. నా తల్లిదండ్రులు ఇప్పటి వరకు చేరదీశారు. అయినా నాకు దిక్కెవరు లేరు. నా పిల్లలు బాగోకపోతే తిడుతున్నారు, వంట చేయమని అంటున్నారు. నా భర్త నన్ను ఆదరించట్లేదు. నా పరిస్థితి ఏంటి అని 2 సంవత్సరాల నుంచి రత్నకుమారి అనే ఆమె గర్భఫలం లేక ఇక్కడికి వస్తుంది. ఆమె మా పాప అనుకున్నది పాస్ అవుతే ఈ సన్నిధికి వస్తానని అనుకున్నది. ఆ సన్నిధిలో నేను క్రిస్మస్ రోజునే వచ్చానండి. ఆ క్రిస్మస్ రోజుని 2 సంవత్సరాల నుంచి దేవుడు ఇసాకయ్య గారు ద్వారాగానే నాకు శక్తిని బలాన్ని చేకూర్చి ఇంతవరకు ఆ శక్తి ధైర్యాన్ని పరిచి దేవుడు తల్లిదండ్రులు లేకపోయినా బిడ్డలు లేకపోయినా నీకు నేనే దిక్కు అని దేవుడు ఇచ్చిన వాగ్దానము ప్రకారం దేవుడు ఇసాకయ్య గారి దిక్కుకి వచ్చానండి. నేను ఇప్పుడంటే ఇక్కడ ఎవ్వరూ లేరు, నాకు దేవుడు అక్కడే అని నిలబడే శక్తి. ఈ ప్రమాణకం ఎందుకు చేశాను? ఈ బైబిల్లో శక్తి ఏంటి? నేను 2nd ఇయర్ చదువుకుని ఎంత అభాగ్యురాలుగా ఎందుకు బ్రతుకుచున్నాను? ఆ శక్తి నన్ను ఎందుకు ఆవరించింది? నా పరిస్థితి ఏంటి? నేను ఎక్కడికి పడిపోయాను అనేది దేవునికి తెలుసు. నిన్ను లేవనెత్తువాడు, ప్రతి ఒక్కరి పాపములు కడిగి ముట్టి స్వస్థపరచువారు ఆయన అని సెలవిచ్చిన మాట ప్రకారం చావుగోతులో నుండి నన్ను లేవనెత్తి ఇంతవరకు నడిపించి ఇసాకయ్య గారు శక్తి ద్వారానే నేను పొందుకోగలిగాను. 18 సంవత్సరాల నుంచి లేని జబ్బు ఏదైనా సరే సైతాను శక్తి, దుష్ట శక్తులు అన్నీ అంతం చేసి ఆయన సన్నిధికి అప్పగిస్తున్నానని నేను ఈ సాక్ష్యాన్ని దేవునికి
కృపచేత నింపుతున్నాను. ఈ సాక్ష్యం దేవుడు దీవించి అందరిలో మిక్కిలిగా ఫలింప చేయాలని వందనాలండి. ఇసాకయ్య గారికి వందనాలండి. మా పాపకే అది 10 ఏళ్ళకే గర్భిణీ వచ్చిందండి. దేవుడు కృప వల్ల ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించిన గాక. మాది పాలకొల్లండి. నా పేరు భవాని. వీరు పుల్లారావు, వీరు పాల్కొల్ నుండి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. వీరికి చాలా అనారోగ్యంగా ఉండేది, బలహీనగా ఉన్నప్పుడు వారి అత్తయ్య గారు ఇక్కడ జరిగే తైలాభిషేక ఆరాధన గురించి చెప్పినప్పుడు వారు ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత దైవజనులు చెప్తున్న వాక్యం ద్వారా చాలా బలపడ్డారు. గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉండేవి, చాలా నొప్పి వచ్చేవి. ఎన్ని హాస్పిటల్ తిరిగి ఎంత ట్రీట్మెంట్ చేయించుకున్నా కూడా అది తగ్గేది కాదు. కానీ ఇక్కడ దైవజనుల దగ్గరికి వచ్చి వారు ప్రార్థన చేయించుకున్నారు. చేయించుకున్న తర్వాత కూడా ఆపరేషన్ చేయించుకున్న డాక్టర్స్ అయితే ఆ నొప్పి అనేది అలా వస్తూనే ఉంటుందని అన్నారు. కానీ దేవుని కృపను బట్టి దైవజనులు ప్రార్థన చేయగా దేవుడు పూర్తిగా స్వస్థతని ఇచ్చాడని, నొప్పి అనేది ఏమీ లేకుండా తగ్గిపోయిందని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. దేవుని నామానికి వందనాలండి. ఇస్సాగయ్య గారికి నా వందనాలు. మాది రాయకుదురు, వీరవాసరం మండలం. నా సాక్ష్యం ఏంటంటే, ముందుగా కుమార్తెనిచ్చారండి. తర్వాత దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా నాకు కుమారుని దయచేశారు. కానీ బాబు పుట్టినప్పుడు ఏడవలేదండి. నాకు చాలా భయం వేసింది. డాక్టర్ గారు ఆపరేషన్ చేసినప్పుడు నీకు బాబు పుట్టాడమ్మా అని చెప్పారు. చెప్పిన వెంటనే ఏడ్చాడండి. కానీ ఏడ్చి వెంటనే ఏడుపు మానేశాడు. అందరూ అసలు బిడ్డ దక్కుతారని అనలేదండి. కానీ ఆపరేషన్ థియేటర్లోనే నేను, దేవా ఏంటి తండ్రి, నీ సన్నిధిలో అడగగా నాకు బాబునిచ్చావు, మరలా ఇదేంటి దేవా, ఆశగల ప్రాణంను తృప్తిపరిచేవారు మీరయానికి స్తోత్రములని ఆపరేషన్ బెడ్ మీద నేను ప్రార్థన చేయగా నా కుమారుడు గట్టిగా ఏడ్చాడండి. దేవుడు తన మహాకృపను నా మీద చూపించి నా కుమారుని మరలా నా కౌగిట్లోకి చేర్చాడండి. అందుని బట్టి దేవాతి దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మేమంతా నిత్యము తన సన్నిధిలో ఉండాలని ఆశపడుచున్నామండి. తన పాత్రగా వాడబడాలని అనుకుంటున్నాం. అలా మేము తన సన్నిధిలో ఉండలాగిన మీరందరూ ప్రార్థన చేయమని చిన్న సాక్ష్యం ద్వారా దేవుడు మహిమ పొందుకొనును గాక. ఆమేన్. అండి ఇస్సాకయ్య గారికి నా వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, 2024లో నేను భూమి అమ్మేసుకున్నానండి. ఒకానొకప్పుడైతే నేను అన్యుణ్ణి, విగ్రహారాధకుని కూడానండి. నేను విగ్రహాల్లో పడి నేను మునిగి తేలినప్పుడు కూడా ఏ దేవుడు కూడా నన్ను ఏమి చేయలేదు. అలాగే నేను 2010లో దేవుడిని నమ్ముకున్నానండి. 2022 నుంచి ఇస్సాకయ్య గారి సన్నిధికి వచ్చి ఆయనతో ప్రార్థించుకుంటున్నాను. 2024లో నేను భూమి అమ్ముకున్నానండి. అయ్యా ఇలా నేను భూమి అమ్ముకున్నానండి అంటే, మళ్ళీ నేను భూమి కొనాలంటే నువ్వు కొంటావు వెళ్ళు అని అన్నారండి. ఒకటే ఒక మాట అన్నారని. మళ్ళీ జనవరి నెలలో కూడా 25 సంవత్సరాలు జనవరి నెలలో కూడా నేను ఆయన అడగలేదండి. అదే రీతిగా దేవుడు ఎప్పుడూ కూడా నేను 1 లక్ష రూపాయలు నా కంటితో చూడలేను కానీ అనుకున్నాను. కానీ దేవుడు నాకు 90 లక్షల రూపాయలు దేవుడు నాకు నాకు అనుగ్రహించాడండి. అదే రీతిగా నేను దేవుడు ఎంతైతే నాకు ఇచ్చాడో అంత విధంగానే కూడా నేను 9 లక్షల రూపాయలు గుళ్ళకి కానీ, దర్శనాలకి, దేవుళ్ళకి, సన్నిధులకి కానీ, అలాగే నేను 9 లక్షల రూపాయలు నేను ఇచ్చుకుంటున్నానండి. నాకు ఇచ్చేకొలుతూ దేవుడు నాకు ఇస్తున్నాడు. అలాగే నా కుమార్తె కూడా వివాహం జరిగి 14 సంవత్సరాలు అయిందండి. ఇంతవరకు నా కుమార్తెకి పిల్లలు లేరు. దైవజనులు అయితే మటుకు ఇస్తాడు అన్నారు. కానీ నేను నమ్ముతున్నానండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమె నెలలు వచ్చానండి. 3 నెలలు వస్తే మాకు ఇల్లు లేదండి. ఇల్లు లేకపోతే దేవుడిని ఎంతో అడిగాను. మరి మాకు ఇల్లు ఇచ్చాడండి. అలాగే నా మనవరాలకు మరి ఇలాగ నీటి పొడుగులు ఉన్నాయి అన్నారండి దాటల్లో. దేవుడిని ఎంతో అడిగానండి. ఇక్కడికి వచ్చి దేవుడు ఆ బిడ్డకి మరి నీటి పొడుగులు పడ్డాయండి. మరి ఆ బిడ్డని కూడా మీరు అందరూ ఆచరించి దీవించి ఇచ్చిన దేవుడు దీవించిన కాక. మా చిన్న పాపకి అయితే 2 సంవత్సరాలు అయిందండి పెళ్ళి. అవి పిల్లలు లేరండి. ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళినా నీటి పొరుగులు ఉన్నాయి, ఆపరేషన్ పడుతుంది అమ్మా అనివ్వరండి. నాకైతే ఎంతో భయం వేసేదండి. అలా అయినా అలా ఆవిడ కూడా చేయించేస్తానన్నారండి. నా చేతులు అయితే డబ్బులు లేవండి. అన్నీ ప్రార్థన చేతికి తీసుకొచ్చానండి. 5 నెలల నుంచి తీసుకొస్తున్నానండి. 3 నెలల గర్భిణి అండి. నాకైతే 2 అమ్మాయిలండి. మా పెద్ద పాపకైతే 3 అమ్మాయిలండి. మా చిన్న పాపకైతే ఒక అబ్బాయిని
పుట్టేలాగా చేయమని మీ అందరికీ కోరుతున్నాం, ప్రార్థన చేయమని. పాస్టర్ గారికి నా వందనాలండి. నేనైతే మరి ఫస్ట్ 3వ నెలన ఇక్కడికి వచ్చానండి, ప్రార్థన చేయించుకున్నాను, అబ్బాయి పుట్టాలని కోరుకున్నానండి. ఫస్ట్ అయితే పాప అండి. మరి నేను 9వ నెలలో వచ్చి అయ్యగారిని అడిగానండి, నాకు అబ్బాయి పుట్టేలా ప్రార్థన చేయండి అని. నీకు అబ్బాయే పుడతారని మాట ఇచ్చారండి పాస్టర్ గారు. నాకు అట్టి రీతిగానే నాకు అబ్బాయి పుట్టాడండి. ఇచ్చిన సాక్షిని దేవుడు దీవించిన గాక. ఆమేన్. వందాలండి. మేము 3 అప్ప చెల్లెలు, నాకు కూడా 3 అమ్మాయిలు పుట్టారు. మేము 3 అప్ప చెల్లెలు అండి. నాకు కూడా 3 అమ్మాయిలు పుట్టారు. 3 అమ్మాయిలు పుట్టాక మా పెద్ద అమ్మాయికి వివాహం అయ్యాక ఫస్ట్కు అమ్మాయి పుట్టింది. పుట్టగానే అందరూ అన్నారు, ఇంకా ఇంట్లో అందరూ ఆడపిల్లలే, అబ్బాయి పుట్టలేదని చాలామంది అన్నారు. సరే కదా అని ఇసాకయ్య గారి దగ్గరికి వచ్చి ఒకసారి మా అమ్మాయిని ప్రార్థన చేయించామండి. చేపిస్తే ఆ రోజు పండు తినగానే ప్రెగ్నెన్సీ అయింది. అయిన నెలలోనూ తీసుకొచ్చి ప్రార్థన చేయించానండి, అబ్బాయి కావాలి ప్రార్థన చేయండి అని. ఆ అబ్బాయి కలుగును కాక అని ప్రార్థన చేశారండి. ప్రార్థన చేయించినండి, ఇదిగోండి బంగారు లాంటి ఒక పండు మనవడిని దేవుడు మాకు ఇచ్చాడు. దేవుడికి ఎన్నో వందనాలు, విశాఖయ్య గారికి ఎన్నో వందనాలు చెప్పుకుంటున్నాం. ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించును గాక. ఆమేన్. అయ్యగారికి ప్రత్యక్ష వందనాలు, స్తోత్రాలు. 4 అంశములు దేవుడు నెరవేర్చాడు. ఒకటి పొలం విషయంలో కోర్టు కేసు కొట్టివేశాడు, 2 కాలు బాగు చేశాడు, 3 మ్యారేజ్ లైన్స్ని అభివృద్ధి చేశాడు. బిడ్డకు కుమార్తెకు 8 సంవత్సరాలకి గర్భఫలం వచ్చింది. గర్భఫలాన్ని దీవించమని ప్రత్యేకంగా ఆ ప్రార్థనలో నడిపించాలని దేవుని చిన్న సాక్ష్యముని దీవించునుగాక. ప్రత్యేకంగా ఇసాకయ్య గారికి మా ప్రత్యేకమైన వందనాలు. మరి నాకైతే 2 కుమారులండి. మా చిన్న కుమారుడు పుట్టినప్పుడు కాడి నుంచి వీక్గా పుట్టాడు, చాలా అనారోగ్యంగా ఉండేవాడు. మరి బిడ్డ మేము హాస్పిటల్కి అర్ధరేత్రిగడ తెల్లారగట్ల వారానికి 2-3 సార్లు అప్పటికప్పుడు బిడ్డకి జ్వరం వచ్చేసి వాంతులయ్యి బ్లాక్ కలర్లో బిడ్డ మారిపోయేవాడు, కలర్ చేంజ్ అయిపోయేవాడు. మేము ఎన్నోసార్లు హాస్పిటల్కి తీసుకెళ్ళాం. డాక్టర్ గారు ఎన్నో టెస్టులు ఎన్నో మందులు రాసిచ్చారు. 10 సంవత్సరాల పాటు బాబుని జాగ్రత్తగా చూసుకోవాలి, ఎప్పుడు జ్వరం వస్తే అప్పుడు హాస్పిటల్కి వెంటనే తీసుకురమ్మని చెప్పేవారండి. మరి నేను మొన్న మే నెలలో ఇసాకయ్య గారి దగ్గరికి తీసుకొచ్చి బిడ్డను ప్రార్థన చేయించాము. మరి పాస్టర్ గారు చెయ్యాస్తం వేసి బిడ్డకు ప్రార్థన చేశాక మరి ఇప్పటి వరకు కూడా మేము బిడ్డని హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు. దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చాడు. మరి నా విషయంలో కూడా దేవుడు ఎంతగానో మేలులు చేశాడండి. నా విషయంలో నేనైతే నా ఆరోగ్య విషయంలో 6 ఆపరేషన్లు చేయించుకున్నాను. గర్భసంచి కూడా తీసేశారు. చిన్న వయసు అండి నాది. మరి నేను ఎన్నో ఇబ్బందులు పడ్డాను. మరి ఇసాకయ్య గారు ప్రార్థన మేరకు నాకు మోకాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు వచ్చినాయి అన్నారు. జీవితాంతకాలం ట్యాబ్లెట్స్ వేసుకోవాలన్నారు. నేను మరి ఇసాకయ్య గారి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకుని తైలం పట్టుకెళ్ళి మరి నేను కాళ్ళకి రాసుకున్నాను. నేను ఇప్పటి వరకు కూడా మరి ఆ పెయిన్ పిల్లలు కూడా తీసుకోవట్లేదు. దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. చిన్న చిన్న ఆరోగ్య విషయాల్లో కూడా దేవుడు నాకు ఎంతగానో సహాయపడి బలపరుస్తున్నారు. నా కుటుంబాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మరి దేవుడిలో కూడా మేము మారాము. నా భర్త కూడా దేవుడిని నమ్ముకున్నారు. మేము రక్షణ పొందాలి. మరి మీ అందరూ ప్రార్థన చేయండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమె. స్తోత్రాలండి. ఇసాకయ్య గారికి నా వందనాలండి. నేనైతే 9 నెలలు వచ్చానండి ఇసాకయ్య గారి ప్రార్థనకు వచ్చానండి. 9 నెలలు బాబు కావాలని అడిగినప్పుడు దేవుడు బాబు ఇచ్చాడండి. మొన్న అయితే తీసుకొద్దాం అనుకున్నామని ప్రార్థనకి అంతలో ఇన్ఫెక్షన్ వచ్చింది, జ్వరం వచ్చి ఈ నెలలో తీసుకొచ్చానండి. మా అబ్బాయికి అయితే వివాహం కుదిరింది. వివాహం అన్ని విషయంలో దేవుడికి కనిపించింది. సంవత్సరానికి ఇస్తున్న సాక్ష్యం దేవుడు దీవించింది కదా. వందనాలండి. దేవుడు నా వివాహమైన 9 నెలలకి నాకు గర్భఫలాన్ని అనుగ్రహించాడు. మరి 6 నెలలు సరిగ్గా 6 నెలలు వచ్చేసరికల్లా బిడ్డ సరిగ్గా గర్భంలో ఎదగట్లేదు, శారీరకంగా మానసికంగా ఎదుగుదల ఉండదని చెప్తున్నారు డాక్టర్స్ అయితే. బిడ్డ మరి 6 నెలల నుంచి కూడా చివరి వరకు కూడా మరి చెప్పింది ఏంటంటే బతుకుతాడో లేదో అని చెప్పారు. కానీ ఈరోజు నాకు దేవుడు చక్కని మగబిడ్డను అనుగ్రహించాడు. ఎంతో చురుకైన ఆరోగ్యవంతమైన బిడ్డను నాకు దేవుడు ఇచ్చాడు.
మరి నేను 8వ నెలలో ఇస్సాకయ్య గారి దగ్గరికి వచ్చి ప్రార్థన కూడా చేయించుకున్నాను. మరి ప్రార్థించిన ఇస్సాకయ్య గారికి కూడా నా వందనాలు. దేవుడి నామానికి నా వందనాలు. ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. నా హృదయపూర్వక వందనాలండి. మరి నాకైతే దేవుడు ఎంతో మేలు చేశారు. 2020 సంవత్సరంలో నాకైతే మరి క్యాన్సర్ వచ్చిందండి. ఆ క్యాన్సర్ విషయంలో నేను వైజాగ్ వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవడం జరిగింది. 9 నెలలు నేను హాస్పిటల్లోనే ఉండి మరి నేను అక్కడ ట్రీట్మెంట్ చేసుకుని మరలా తిరిగి వచ్చాను. వచ్చిన తర్వాత మరి నా కుటుంబంలో మరి నాకు ఎన్నో మరి సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు నాకు ఎదురయ్యాయి. నా భర్తకి నాకు వచ్చే చాలా గొడవలు. మరి ఆ గొడవల్లో మరి నా భర్త అయితే నన్ను వద్దనుకుని వదిలిపెట్టేయడానికి చాలా ప్రయత్నం చేశారు. మరి నా భర్త పక్కనే నా ఊరు పెద్దలందరూ మరి నా ఊరు మరి ఎమ్మెల్యే గారు వాళ్ళు కూడా అన్యాయమైన తీర్పులు తీర్చి నాకు ఏ కార్యం చేత తెలియదు కానీ నా పట్ల చాలా అన్యాయంగా తీర్పు తీర్చారు. అప్పుడు నేను దేవుని సన్నిధానంలో ఎంతగానో మోకరించి ప్రార్థన చేసుకున్నాను. తండ్రి, నా భర్త పక్కన ఎంతోమంది ఉన్నారు, నేను ఒంటరిదానిగా ఉన్నాను ప్రభువా, నేనైతే క్యాన్సర్ పేషెంట్ అని ఎంతగానో నేను రేయి పగలో ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్నండి. అయితే మా తమ్ముడు భార్య, మా మరదలు వచ్చి ఇస్సాకయ్య గారి దగ్గరికి వెళ్తే ప్రతి సమస్యను కూడా పరిష్కారం జరుగుతుందని నాకు దారి చూపించారు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు అప్పుడు మళ్ళీ నా కాలు ఇరిగిపోయిందండి. ఇరిగిపోయినప్పుడు వాకర్తో వచ్చాను. నేను ఆపరేషన్ పడుతుంది అన్నారు కానీ ఆపరేషన్ చేయించుకోకుండా వాకర్తో వచ్చాను. ఇస్సాకయ్య గారిని కలుసుకుని నాకు క్యాన్సర్ ఉంది అయ్యగారండి అన్నప్పుడు ఆయన నా నెత్తి మీద మరి తైలాభిషేకం చేసి క్యాన్సర్ నీకు ఉండదు పో అన్నారు. తర్వాత మరి నేను ట్రీట్మెంట్ చేయించుకుంటాక మళ్ళీ వెళ్ళి టెస్టులు చేయించుకున్నప్పుడు నాకు నార్మల్ టెస్టులు వచ్చినాయి, నాకైతే క్యాన్సర్ లేదని డాక్టర్లు చెప్పారు. తర్వాత నా కుమారుడికి కూడా మరి పచ్చకావర్లు వచ్చినాయి. 2వ నెలలో కూడా ఇస్సాకయ్య గారి దగ్గరకు వచ్చి నేను మళ్ళీ నా కుమారుడికి పచ్చకావర్లు అన్నప్పుడు మళ్ళీ నా కుమారుడి నోట్లో తైలం వేసి తైలాభిషేకం చేసి క్యాన్సర్ తగ్గిపోద్ది పో అన్నారు. అప్పుడు కూడా వెంటనే తగ్గిపోయింది. నా కుమారుడికి ఇప్పటి వరకు ఏది రాలేదు. మరి నేనైతే మరి ఇస్సాకయ్య గారికి స్పాన్సర్ చేయాలనుకున్నాను కానీ నేను నాకున్న కష్టాల వల్ల ఏమీ చేయలేకపోయాను. అప్పుడు మరలా మోకరించి ప్రార్థన చేసినప్పుడు నాకున్న చెవులు ఇస్సాకయ్య గారికి వందనాలు. నా భర్త విషయంలో నేను ఎంతో బాధపడ్డానండి. నా భర్తకి అయితే పొటాషియం తగ్గిపోయి ఎంతో వేదంతో నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇంక బ్రతకరని చెప్పారండి. అయినప్పటికైనా దేవుడికి ఎంతగానో ప్రార్థన చేసుకుని దేవుడు మెయిల్ చేశారండి. అప్పటి నుంచి మళ్ళీ ఇస్సాకయ్య గారికి ప్రార్థనకు మొదలు పెట్టామండి. ఇప్పటికి 7 నెలలు వచ్చామండి. ఇస్సాకయ్య గారి ప్రార్థనకి వచ్చిన తర్వాత నడవలేని పరిస్థితి, నిన్నుంచలేని పరిస్థితి అని ప్రభు నా భర్త అయితే నేను రాలేనన్నారు. అయినా సరే తీసుకొచ్చానండి. తీసుకొచ్చి నా భర్తని ఇక్కడ నిలబెట్టినప్పుడు దేవుడు ఎంతగానో కార్యం చేసి నా భర్తను బ్రతికించి నా భర్తకు ఆరోగ్యాన్ని ఇచ్చారండి. అలాగే నాయన తండ్రి జీవనాధారం కూడా లేనప్పుడు మాకు ఎలా బ్రతకాలి, నా భర్తకు ఆరోగ్యం విషయంలో ఎంతో బాధపడుతున్నామన్నప్పుడు ఆ బాధను దేవుడే తీర్చి జీవనాధారం కూడా మాకు చూపించి ఈ రోజుల్లో ఉంటాడు. అక్కడ దేవుడు కృప చూపించిన దాన్ని బట్టి దేవుడికి నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామండి. ఈ కొత్త సాక్ష్యం దేవుడు దీవించిన ఆమె. ఇస్సాకయ్య గారికి వందనాలండి. మాది మచ్చగాడండి. మాకు పెళ్ళై 3 సంవత్సరాలు అయిందండి. మాకు పిల్లలు లేరండి. పాలకొల్లు తైలాభిషేకానికి మేము 7 వారాలు వచ్చామండి. మాకు గర్భఫలం కలిగింది. మాకు బాబు పుట్టాడు. బాబుకు బాగు ఒక బాక్స్లో పెట్టారండి. మా బాబు క్షేమంగా తిరిగి మా దగ్గరకు వస్తే సాక్ష్యమేండి. మాకు పెళ్ళయ్యి 4 సంవత్సరాలు అవుతుంది. ఎన్నో హాస్పిటల్ తిరిగాము, బిళ్ళలు కూడా వాడాము. ఎన్ని హాస్పిటల్ తిరిగినా లాభం లేదు. 2023 నవంబర్ 1 వారం మేము అయ్యగారు ప్రార్థన చేశారు. డిసెంబర్ 1 మంత్ మా ఆవిడకి గర్భఫలం ఫలించింది. ఇప్పుడు అబ్బాయి పుట్టి నాకు 7 నెలలు అవుతుంది. అబ్బాయి పుట్టిన తర్వాత కూడా బాక్సులు పెట్టాము. కానీ అలాగే దేవుని తెలుసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉన్నాము. ఈ వాక్యాన్ని దేవుడు దీవించిన కాక. ఇస్సాకయ్య గారికి మా వందనమరలండి. మా 2 ఆడపిల్లలకి కూడా 2 ఆడపిల్లలండి. మా బాబుకండి ఇక్కడికి వచ్చాక పెళ్ళి అయ్యిందండి. మాకు 2 ఆడపిల్లలు అయిపోయారు. నా కొడుకు మగపిల్లడు పుట్టాలని అనుకుని మళ్ళీ 7 నెలలు అండి. 7 నెలలు ఇక్కడికి వచ్చానండి. మా కోడలండి, ఈ అమ్మాయి కోడలు కూడా తీసుకొచ్చామండి. గర్భవతి అయ్యింది.
అయ్యగారు వచ్చే నెలలో గర్భవతి అయ్యి వస్తావో వెళ్ళి అన్నారండి. అలాగే పెళ్ళైన 4 నెలలకి గర్భవతి అయ్యిందండి. ఈ అమ్మాయికి మాకు మగపిల్లడు కావాలి, మాకు వారసుడు కావాలనుకున్నామండి. అలాగే అన్నట్టుగానే మన జూన్ 1 తారీఖునండి బాబు పుట్టాడండి. ఇప్పుడు సాక్ష్యం, ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. ఇస్సాకయ్య గారికి వందనాలు. మా పాప అయితే పుట్టిన వెంటనే గుండెలో హోల్ ఉంది, ఆంధ్ర హాస్పిటల్ తీసుకెళ్ళి విజయవాడ ఆపరేషన్ చేయించాలన్నారు. నేను కారులో వెళ్తానే ప్రార్థన చేసుకున్నాను. ఏసయ్య ఎటువంటి ఆపరేషన్ ఏమీ జరగకూడదు, మా పిల్లకి మంచి రిపోర్ట్ వస్తే నేను ఇస్సాకయ్య గారి సన్నిధిలోకి వెళ్ళి సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. అలాగే దేవుడు మంచి రిపోర్ట్ ఇచ్చాడు. అక్కడికి వెళ్ళాక మాకు ఆపరేషన్ ఆడ కూడా పంపించారు. దేవుడు చిన్న సాక్ష్యం దీవించును గాక. వందనాలండి. ఇస్సాకయ్య గారికి వందనాలు. మరి పోయిన జనవరిలో మా మనవరాలని మనవడిని తీసుకొచ్చానండి, ఇక్కడికి ప్రార్థన చేయించాను. మరి ఫలం ఇచ్చారు, అయ్యగారు ఫలం ఇచ్చారు పాపకి. బాబు ఏం కావాలమ్మా అని అడిగారు, బాబు కావాలని అన్నదండి. అప్పటి నుంచి మరి బాబు అని మాకు తలంపులు. ఖత్తర్లో బాబు తండ్రి అక్కడ చేస్తారండి, ఉద్యోగం చేస్తారు. మరి అక్కడ స్కానింగ్లో పాప అని అన్నారంటండి. పాప అంటే అప్పటి నుంచి కూడా మేము బాబు పుట్టాలి, దైవజనులు చెప్పారు, మాట నెరవేరాలని నేను ప్రార్థన చేసుకున్నానండి. బాబు పుట్టాడండి. బాబుకి 4వ నెల. దేవుడు ఆశీర్వదించింది. దేవుడి సాక్ష్యం. వందల సాక్ష్యం ఏంటంటే, నాకు 5 నెలల్లో ఉన్నప్పుడు పెయిన్ వచ్చిందండి. రాకుండా ఉంటే సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. అలాగే 6 మంత్స్ స్కానింగ్ చేసినప్పుడు చెప్పారు డాక్టర్లో, బేబీకి లోపల కిడ్నీలో వాపు ఉంది అని చెప్పేసి అన్నారండి. నేను మొన్న ఇస్సాకయ్య గారి దగ్గరికి వెళ్ళాను. ఇలా పాస్టర్ గారు వాపు ఉంది అన్నప్పుడు పాస్టర్ గారు చెప్పారు, ఏమీ కాదు వెళ్ళు అని చెప్పారు. నెక్స్ట్ రోజు స్కానింగ్ చేయించుకుంటాకి వెళ్ళాను, ఏమీ లేదు, బాగానే ఉంది, అంత నార్మల్గానే ఉందని చెప్పారండి డాక్టరు. అలాగే మరి మా అమ్మకి హార్ట్ నొప్పి వచ్చిందని చెప్పి వెళ్ళినప్పుడు పాస్టర్ గారి దగ్గరికి వచ్చిన ప్రార్థన చేయించుకున్నాను, అది కూడా నాకు తగ్గింది. దేవుడు నా చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. ఆమె పేరు వెంకటేశ్వరమ్మ. వీరిది కొత్తాట మొగల్తూరు దగ్గర నుండి ఇక్కడ పాలకొల తైలాభిషేకానికి వచ్చారు. వారి కుమార్తె, వారు 3 సంవత్సరాల క్రితం వారికి చేతబడి చేయించడం జరిగింది. తన కుమార్తె కడుపుతో ఉన్నప్పుడు తల్లికి బిడ్డకి చాలా సీరియస్ అయింది. ఆ పాప పుట్టిన తర్వాత కూడా, అంటే 2 నెలలు ముందు పుట్టడంతో పాపకి ఆరోగ్యం బాగోక తనని ఐసీయూలో పెట్టడం జరిగింది. తర్వాత వారు ఇక్కడ తైలాభిషేకానికి తీసుకొని వస్తున్నారు. పాప 2వ నెల వయసు అప్పటి నుంచి వారు ఇక్కడ తైలాభిషేకానికి తీసుకొని వస్తున్నారు. ఇప్పుడు పాప ఆరోగ్యం బాగుంది. ఇక్కడ దైవజనులతో ప్రార్థన చేయించుకున్న తర్వాత దేవుడు బిడ్డకి ఆరోగ్యం ఇచ్చారని, పాపకి ఇప్పుడు 11వ నెల వయసు అని వారు సాక్ష్యం చెప్తున్నారు. అలానే మొదట వారు ఒక గేదెను అమ్మేసుకున్నారు, కానీ వారు కొనుక్కుంటే ఇక్కడ సాక్ష్యం చెప్పుకుంటామని వారు అనుకున్నారు. అలానే దేవుడు ఆ విషయంలో కూడా వారికి సహాయం చేశారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించింది గాక. అండి ఇస్సాకయ్య గారికి మా కుటుంబంతో ప్రత్యేకమైన వందనాలండి. మా పాపగారు అల్లుడు గారండి సతీష్ గడ్డి నుంచి వచ్చారండి. మరి దేవుడు మొదట పాపనిచ్చాడండి మా పాపకి. అయితే రెండోసారి కన్సీవ్ అయినప్పుడు ఇస్సాకయ్య గారి దగ్గరికి వెళ్ళమని చెప్పినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు 3వ నెలలు తీసుకొచ్చామండి. తీసుకొచ్చినప్పుడు అయ్యగారు నీకు బాబు పుడతాడని చెప్పారండి. అయితే ఫస్ట్ పాప వల్ల నాకు 2 పాపలండి. మా పాపకు కూడా ఫస్ట్ పాప పుట్టడం వల్ల మేము చాలా టెన్షన్ పడి ఇవ్వమండి. మా అల్లుడు గారు సతీష్ గడ్డి నుంచి ప్రతి నెల అండి ఎంతో కష్టమైనప్పటికీ ఘాటి రోడ్లో తీసుకొచ్చేవారండి. అయ్యగారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించేవారు. అయ్యగారు ప్రార్థన చేసి అరటిపండ్లు ఇచ్చారండి. అయితే 9వ నెల వస్తుందనగా 8వ నెలలకు చాలా సీరియస్ అవుతుంది మా పాపకి. అయ్యగారి దగ్గరికి వచ్చినప్పుడు మమ్మల్ని చాలామంది హేళన చేసేవారండి. 2 నీకు పాపలు కాబట్టి మీ పాప కూడా పాప ఎప్పుడొద్దు అనేవారండి. అప్పుడు మా అల్లుడు గారు పాప కాకినాడ వెళ్ళామండి అందరూనే. అయితే అయ్యగారి దగ్గరికి వెళ్ళినప్పుడు అండి అయ్యగారు ఇలా మీ సతీష్ గడ్డి నుంచి వచ్చామండి, మా మిస్సెస్ కన్సీవ్ అండి, మీ దగ్గరికి వస్తున్నామంటే అయ్యగారు అన్నారటండి, దగ్గర తీసుకుని పాపని, అమ్మ నువ్వు ఎందుకు కంగారు పడుతావు, నీ కడుపులో బాబు ఉన్నాడమ్మా, బాబు పుడతాడు, నీకు నా దగ్గరికి తీసుకురండి, నేను పేరు పెడతానని అన్నారటండి అయ్యగారు. మా అల్లుడి గారు చెప్పి ఎంతో ఆనందపడ్డారండి. మీరు అసలు బాధపడకండి అత్తయ్య గారు, ఇస్సాకయ్య గారు చెప్పారు బాబే పుడతాడండి, మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు అన్నారండి. అయ్యగారు ఎలా అయితే చెప్పారో అయ్యగారు వాక్కు దేవుడు నిజంగా ఆమెనండి. ఇంత అందమైన బాబుని మాకు మా మనవడిని ఇచ్చాడండి. ఫస్ట్ పాప అండి. మరి బాబుకి అయ్యగారి పేరు పెడతాను అన్నందుకు ఆ మాట దేవుడు నిజంగా ఆమెనన్నారండి. అద్భుతంగా మనవడిని ఎంతో ఆరోగ్యకరంగా సులువు డెలివరీ కన్సీవ్ అయిన దగ్గర నుంచి ప్రేయర్ చేస్తున్నాం నార్మల్ డెలివరీ అవ్వాలని. పాపకి నార్మల్ డెలివరీ అయిందండి. చక్కటి బాబుని ఇచ్చాడండి. అయితే అల్లుడు గారు అక్కడి నుంచి తీసుకొచ్చారండి పేరు పెట్టించడానికి. ఇంత మంచి కార్యం చేసిన దేవాదేవునికి మా కోసం ప్రార్థన చేసిన ఇస్సాకయ్య గారికి మా ప్రత్యేకమైన వందనాలండి. గారికి వందనాలు.
నేనైతే మా పెద్ద పాప విషయంలో ఇక్కడికి వచ్చాను. 7 నెలలు ప్రార్థనలోకి వస్తే సమాధానం వస్తుందండి. భార్యాభర్తలు మంచి ఉద్యోగస్తులండి, ఇడిపోతానన్న చిన్న సమస్య వల్ల. కానీ నా దేవుడు ఇక్కడికి వచ్చిన పాస్టర్ గారి దగ్గర ఫస్ట్ వచ్చినప్పుడు నీకు సమాధానం వస్తుందమ్మా వెళ్ళమ్మా అన్నారు. తర్వాత విజయం నీదే అన్నారు, తర్వాత జయం అన్నారు. అలా 3 నెలలు అయిపోయింది. ఇంటికి వెళ్ళి ప్రార్థన పెట్టుకొని మన్నాడు పడుకున్నప్పుడు ఇడిపోతానికి ఆయన ఎవరు, ఇడవడానికి ఈవిడెవరు, లాయర్ ఎవరు, మధ్యలోని సమాధానం నేను కలిపిన వాడు అన్నారు. ఆయన మాటే మాట్లాడారు వాగ్దానం ప్రకారం. ఆ మాట పట్టుకుని బిడ్డవాడిని నా బిడ్డ సాయంత్రం వచ్చి అమ్మ నేను ఉద్యోగం చేసింది 300 దగ్గరలోనే కోర్టుకి వెళ్ళాలంట, రాజమండ్రి కోర్టులో పనికిరాదంట, ఆ కేసు కొట్టేశారమ్మా అని చెప్పింది. దేవుడికి నాకు భర్త లేరండి, నా బిడ్డ ఒక ఎంఆర్ఓ. నా చిన్న బిడ్డ గ్రూప్ 2 ఎగ్జామ్కి వెళ్ళింది, క్వాలిఫై అయింది. సికింద్రాబాద్ వెళ్ళి విశాఖ భాస్కర్ గారితో ప్రార్థన చేయించుకొని నా బిడ్డని పంపించాను. గ్రూప్ 4 అవుతుందా నీకు అన్న ఎగతాలు చేసిన వాళ్ళ దగ్గరే గ్రూప్ 2 ఎగ్జామ్ పాస్ అయినట్టు చేశారు. ఇప్పుడు కూడా గ్రూప్ 2 ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంది. నా బిడ్డలు ఇద్దరు కూడా ఈ దేవుడు దీనిలో నేను విశాఖ భాస్కర్ గారు ఎంతో నమ్మకం. ఇది నేను 4వ నెల నుండి వచ్చేది. నా దేవుడు సమాధానం ఇస్తాడు. ఆయన మాటను బట్టే నేను వాగ్దానం చేసుకుంటూ ప్రతిరోజు ఆయన వాక్యం పెట్టుకొని నేను ఎన్ని పనులున్నా ముందు ఆయన వాక్యం వాళ్ళకి ఇచ్చి అప్పుడు పనిలోకి వెళ్తాను, తెలవజాని ప్రార్థనలోకి వెళ్తాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. ఉత్తరం ఇసాకయ్య గారికి నా వందనాలు. నా పేరు తోట కుమారి, మాది ఏలూరు దగ్గర ఉన్న జానంపేట. మా అబ్బాయి అమెరికాలో ఉంటారు. ఘోరమైన రోడ్డు ప్రమాదంలో చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగింది. దేవుడు మేలు చేసి నా బిడ్డని ఆరోగ్యంగా ప్రాణాలతో ఉంచారు. అది చెప్పాలని నేను మొదటి లక్షవారం నేను ఉప్పలగుప్తం ప్రార్థనకి వెళ్ళాను. అక్కడ ప్రేరేపణ కలిగిన వారు ప్రార్థన చేయండి అని దానియేలయ్య గారు చెప్పినప్పుడు నేను మైక్ తీసుకుని ఫస్ట్ ప్రార్థన చేస్తున్నాను. ఆ ప్రార్థనలో నాకు దేవుడు ఒక గొప్ప దర్శనము చూపించారు. ఆ దర్శనం ఏంటంటే ఒక పెద్ద నుయ్యి ఉంది, ఆ మెట్టుల నుయ్యి ఉందన్నమాట. ఆ నూతిలో నుంచి సాక్షాత్తు యేసయ్య పెద్ద అంగి, బంగారపు కలర్లో ఉన్న తెల్ల అంగి బంగారంతో మెరిసిపోతున్నారు యేసయ్య. ఆ వస్త్రపు చెంగు పట్టుకుని ఇసాకయ్య గారు మెట్లు గుండా పైకి వచ్చారనమాట. యేసయ్య ఇసాకయ్య గారు మెట్లు గుండా పైకి వచ్చారు. ఆ స్టేజీ మీద ఉన్న సింహాసనముపై ఆ యేసయ్య కూర్చుని ఉన్నారు. మూర్తయ్య గారు అయితే నాకు తెలియదండి, అసలు ఎప్పుడు మేము చూడలేదు. యేసయ్య గారు పక్కనే ఒక కుర్చీలో మూర్తయ్య గారు కూర్చుని ఉన్నారు, ఆయన పక్కనే ఇసాకయ్య గారు కూర్చుని ఉన్నారండి. ఆ దర్శనము నాకు క్లియర్గా దేవుడు ప్రార్థన చేసినప్పుడు చూపిస్తున్నారండి. 3 మాటలు చెప్పారు ప్రసంగంలో యేసయ్య దర్శనములో. ఇది ఉప్పలగుప్తంలో నేను అనేక మందికి గర్భఫలాలు ఇస్తున్నాను. ఇంకో మాట, మీ అందరి కన్నీళ్లు నేను తుడుస్తున్నాను, నా బిడ్డను బలమైన పాత్రగా వాడుకుంటున్నానని 3 మాటలు యేసయ్య నాకు ఆ దర్శనంలో చూపించారండి. ఇంతటి గొప్ప దర్శనం ఇచ్చిన యేసయ్యకు నేను ఏమి ఇచ్చి రుణము తీర్చుకోలేనండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలండి. మాకు గృహం లేదండి, నేను గృహం కావాలని ఎంతగానో అడిగానండి. నాకు ఇప్పుడు సొంత గృహం ఉందండి. నేను నీ సన్నిధిలో సాక్షిగా నిలబడతాను తండ్రి, నాకు గృహం కావాలని నేను అడిగాను తండ్రి. అదేవిధంగా నాకు గృహం ఉంది. ఎన్నో రుణభారాలు ఉన్నాయి, వాటి నుండి కూడా మాకు విముక్తి కలగాలని నేను మరలా దేవుణ్ణి అడుగుచున్నానండి. మీరందరూ మా కుటుంబం కోసం ప్రార్థించమని హృదయపూర్వకంగా అడుగుచున్నానండి. వందనాలండి. అమ్మగారికి వందనాలు. నేను 2 సంవత్సరాల నుంచి వచ్చేదానండి ప్రార్థనకి. మాకు అబ్బాయి అమ్మాయి అయితే అబ్బాయికి 2 అమ్మాయిలు పుట్టారు. అబ్బాయి లేడు, మా ఇంట్లో అసలు వంశమే లేదని మా అబ్బాయి 2 తర్వాత ఉంచుకున్నాడు. అందరూ అయ్యో పుడతారా అని అందరూ టెన్షన్ పెట్టేసి ఊరు. నాకు ఇక్కడ తీసుకొద్దులోకి మా కోళ్ళకి డేట్ టైం ఇంకంతే. ఇక్కడ తీసుకొచ్చాను, అయ్యగారు అస్తమేసి వండిచ్చారు, నీకు మగపిల్లడు పుడతాడు పో అన్నారు. అలాగే మగబెట్టి ఇచ్చాడండి. ఇప్పుడు 4వ నెల 5వ నెలను తీసుకొచ్చి నేను అయ్యగారి చేతిలో పెట్టుకున్న దేవుడిది. అప్పుడు నా 3వ కూతురు మనవరాలకే, ఆ బిడ్డకే 3వ కూతురు బిడ్డకి 5 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాను. ఇసాకయ్య గారు పండు ఇచ్చారు, పట్టుకెళ్ళి ఇచ్చానండి. ఇప్పుడు నెల తప్పిందండి. అందరికీ వందనాలు. మాకు నా పేరు లక్ష్మి అండి. మాకు పిల్లకి మా కోళ్ళకి 2 సంవత్సరాలు అవుతుందండి పెళ్ళవి. ఈ గుడికి వచ్చాకండి నీళ్ళేసుకుందండి. మాకు చాలా అప్పులు ఉన్నాయండి, అప్పులు తీరినాయండి. ప్రార్థన ద్వారా దేవుడు గర్భఫలం ఇచ్చాడు, రుణాల నుంచి విడుదల ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఓకే, నెక్స్ట్.
నా పేరు కృష్ణవేణి అండి. కోరిమిల్ నుంచి వచ్చానండి. మా మామరాలకండి 5 సంవత్సరాల నుంచి గర్భం లేదండి. జనవరి నెలలో వచ్చానండి. నేను వచ్చిన ఆయన సాక్షి చెప్పుకుంటా పెట్టి గర్భం ఇస్తానన్నానండి. మరి పాపని ఇచ్చాడు. వచ్చినాడే ఆ నెలలో దేవుడు గర్భం తెరిచాడండి. ఇప్పుడు అనుకోనేలండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వందనాలండి. ఇక్కడ ఉన్న బిడ్డలందరికీ వందనాలండి. మరి నేనైతే 2 సంవత్సరాల నుంచి ఇక్కడికే వస్తున్నానండి. మా పాపకి ఇద్దరు అమ్మాయిల తర్వాత అబ్బాయి కావాలని అడిగానండి. ఒకసారి సాకయ్య గారు పుడతారు పో అమ్మ అన్నారండి. అలాగే దేవుడు మగబిడ్డని ఇచ్చాడండి. దేవుడికి ఎన్నో కోట్లు వందనాలండి. అలాగే స్థలము ఒక ఇల్లు లేదండి. నా బిడ్డకి ఇల్లు కావాలని మరి నేను ఎంతగానో అడుగుతున్నానండి దేవుడిని. మరి స్థలాన్ని ఇచ్చాడండి దేవుడు. మరి ఇల్లు కూడా ముదిరిపోయి అంటే చేపలే వేసామండి. మరి ఎక్క అమలాపురం నుంచి అండి ఉప్పలగుత్తా నుంచి తైలు పట్టుకొచ్చిందండి. ఈ తైలింకాయ అండి ససగాయ గారి తైలింకాయ అండి. ఆ తైలింకాయ నోటి నిండా నెత్తి నిండా పోసేసాక పెద్ద నీరుడు వెళ్ళిపోయిందండి. అప్పుడు గెప్పుతొచ్చాడండి పిల్లవాడండి, లేచాడండి. చూడండి, ప్రార్థనాయుల ద్వారా విశ్వాసంతో ఆ రోగికి రాసినప్పుడు ఆ రోగి స్వస్థపరిచాడని వాక్యం నెరవేర్పుగా ఈ బ్రదరు పచ్చకామరులతో బలహీనపడి మరి మరణ పడక మీద ఉన్నప్పుడు ఆ తల్లి విశ్వాసంతో మరి ప్రార్థన ఆయిల్ తీసుకెళ్ళి ఆయనకు అప్లై చేసినప్పుడు దేవుడు ఎంతగానో ఆ బిడ్డకి దేవుడు స్వస్థపరిచి అది ఆయిల్ యేసు రక్తంగా మార్చి ఆ బిడ్డలో ఉన్నటువంటి బలహీనత నుండి విడుదలిచ్చాడు. సజీవంగా లేచి నిలబడ్డాడు. మరణము నుండి దేవుడు తప్పించి నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. అండి ఫస్ట్ నాకు ఈ బాబు అండి. ఈ బాబు తర్వాత మళ్ళీ బాబు పుట్టాడండి. అయితే ఈ బాబుకి పుట్టిన 5 రోజులకే జ్వరం అండి. జ్వరం అయితే అస్సలు కంట్రోల్ అవ్వలేదండి. ఎప్పుడు చూసినా పావుగంటకు ఒకసారి చెక్ చేసినా 102 ఉండేదండి. అయితే డాక్టర్లు అవుతుందండి చనిపోతాడు బతకడు అన్నారండి. మేమైతేదండి దేవుడి మీద విశ్వాసం ఉంచి నోట్లో కొంచెం ప్లేరేలేసి సిలువేసి ప్రార్థన చేసుకున్నామండి. అంతే దేవుడైతే స్వస్థత ఇచ్చాడండి. ఎన్నో రకాల టెస్టులు అండి, ఎన్నో రకాల మందులండి, ఏమీ ప్రయోజనం లేదండి. బ్లడ్ అంతా ఇన్ఫెక్షన్ అయిపోయిందండి. బాబు తెల్లగా పుట్టిన అబ్బాయి నల్లగా కాటికి రాసినట్టు అయిపోయాడండి. మరి దేవుడు ఈ రకంగా నిలబెట్టినందుకైతే చాలా వందనాలండి. బాబు అయితే బతుకుతాడన్న ఆశ అయితే ఇవ్వలేదండి డాక్టర్లు. మేము చెప్పలేమన్నారండి. డబ్బు అంతా అయిపోయింది కానీ బాబు క్షేమంగా ఇంటికి వస్తే చాలు అనుకున్నామండి. మరి దేవుడైతే నా వాడికి చక్కగా ఆరోగ్యంగా చేర్చాడండి. దేవునికి వందనాలండి. ఏమించుకున్నారని అసలు లేదండి. దేవుడికి కొద్ది సాక్ష్యం దేవుడు దీవించును కాక. మా పాపకండి కడుపులో కంతులు ఉన్నాయన్నారండి. ఎంతగానో బాధపడి ఎన్నో హాస్పిటల్ తిప్పుకున్నామండి. కానీ సగాయి గారండి రాజమండ్రి ప్రార్థనకి వెళ్తాను బుధవారం ప్రార్థనలు అండి తైలం పోసారండి. పెద్ద ఆపరేషన్ జరగాలన్నారండి. కానీ దేవుడు శాస్కోపు వాళ్ళ జరిగేలా చేశారండి. బిడ్డ పట్ల దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడండి. మొన్న మళ్ళీ స్కాన్ చేశారండి. చేసినా కానీ మళ్ళీ వస్తాయమ్మా అన్నారు. కానీ దేవుడు ఏమీ లేకుండా బిడ్డను ఎంతో స్వస్థపరిచాడండి. ఎంతగానో రక్షించి కాపాడాడండి దేవుడు. అలాగే బిడ్డకు కూడా గర్భఫలం ఇచ్చేలాగా అందరూ ప్రార్థన చేయండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించగా. ఇసాకయ్య గారికి వందనాలు. నాకు ముందు ఇద్దరు అమ్మాయిలండి. రెండో పాపకి 11వ నెల ఉన్నప్పుడే నేను వారాలు తిరగడం స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత నవంబర్ 2023లో స్టార్ట్ చేశానండి. నేను స్టార్ట్ చేసిన తర్వాత నాకు తెలియదండి నేను ప్రెగ్నెంట్ అన్నప్పుడు. ఆ ఫస్ట్ వారమే సన్నిధికి వచ్చినప్పుడు దైవజనుల ద్వారా దేవుడు నాతో మాట్లాడాడండి. నిన్ను కుమారులు గల తల్లిగా చేస్తానని. నేను అదే వాగ్దానం ఎత్తిపట్టుకుని ప్రార్థన చేయడం మొదలుపెట్టానండి. తర్వాత నేను వచ్చేటప్పటికి నేను కన్సీవ్ అయ్యానని తెలిసిందండి. తెలిసిన 3వ నెలకే కాళ్ళ మీద నీళ్ళు పడిపోయి చాలా ఇబ్బంది పడ్డానండి. ఎంత ఇబ్బంది పడినా దేవుడు నాకు కుమారుని దయచేసి ఆయన నామానికి మహిమపరుచుకున్నాడండి. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మరి అందరికీ వందనాలండి. మరి ముఖ్యంగా ఇసాకయ్య గారికి మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దేవుని పట్ల వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి మేము చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే మరి 2022లో మాకు మ్యారేజ్ అయ్యింది. మ్యారేజ్ అయిన కాంచి మాకు 3 సంవత్సరాలు
పిల్లల కోసం ఎంతో తపన పడ్డాము. మరి ఎన్నో హాస్పిటల్ తిరిగాము. మరి ట్యాబ్లెట్ల కోసమని, టెస్టుల కోసమని మరి ఎన్నో డబ్బులు మరి వేసాం హాస్పిటల్కి. మరి బయట దేశంలో ఉన్న మా పెద్దక్క మరి యూట్యూబ్లో మెసేజ్ విని మరి పలానా దిక్కునే రోల్పాలెం జరుగుతుంది, వెళ్ళి తీసుకుని వెళ్ళు, ఇద్దరు వెళ్ళండి, మనకి దేవుడి దయ వల్ల పిల్లలు కలుగుతారు అని చెప్పింది. దాన్ని బట్టి నేను ముందుకు సాగటం, నా భార్యను తీసుకుని రావడం జరిగిందండి. ఆ విధంగా 7 వారాలు వచ్చిన తర్వాత మరి 7వ వారం జరుగుతుండగా మరి గర్భఫలం గురించి పాస్టర్ గారు చెప్పడం జరిగింది. ఇలాగా డిసెంబర్లో గర్భం ధరిస్తారు, జనవరిలో కొత్త సంవత్సరంలో గుడ్ న్యూస్ వింటారు అన్నారు. అది నాకే జరగాలి అని మా భార్య నేను కూర్చుని ఇక్కడ ఏడుస్తున్నాము. తండ్రి మాకు జరిగితే బాగుండు ఈ విధంగా అని ఎంతో బాధపడుతున్నాము. 2023 డిసెంబర్ నెలలో నా భార్య గర్భం ధరించడం జరిగింది. మరి డిసెంబర్ 27వ తారీఖుని టెస్టులు చేయించుకోవడానికి వెళ్ళాము. మరి అక్కడ కన్సీవ్ అని చెప్పారు. మాకు ఇంకా కొత్త ఆనందం, పాస్టర్ గారు చెప్పినట్టుగా మరి నూతన సంవత్సరం వచ్చేటప్పటికి ఆనందం పొందుకుంటారన్నారు. మాకు నిజంగా ఈ కొత్త 2024 మరి మాకు అదే క్రిస్మస్ అనుకున్నాం. ఇంకా దేవుడిచ్చిన ఈ గర్భఫలాన్ని బట్టి మరి 2025 మరి ఈ సంవత్సరం మా బావుని 6 నెలల్లో తీసుకురావడం జరిగింది అన్నప్రాసన చేయడానికి. మరి దేవుడి ఇటు కృపను మాకు దయచేశాడు. అదేవిధంగా 4వ నెలలో కూడా నా భార్య ఎంతో ఇబ్బందికి గురయ్యింది. రాత్రికాల సమయంలో మరి కడుపులో బాధ కింద వచ్చేసి గర్భవాతం కింద రావడం జరిగింది. మరి డాక్టర్ గారిని సంప్రదిస్తే ఈ విధమైన నొప్పి రాకూడదమ్మా, ఈ వాతం నొప్పి వచ్చింది, ఈ నొప్పి తగ్గడానికి కనీసం ఇంజెక్షన్ చేస్తే చాలా ప్రమాదం అయిపోద్ది, మరి ఇది దేవుడే సాయం చేయాలి, అదే సర్దుకుంటుందేమో కానీ చెప్పలేము, ఇంజెక్షన్ చేయకూడదు, ప్రమాదం అన్నారు. కానీ నేను అనుకున్నాను దేవుడు ప్రవక్త ఇషాకయ్య గారి ద్వారా ఇచ్చిన గర్భఫలంని మరి ఆయన నిలబెడతాడని నమ్ముకుంటున్నాం. మరి మా అమ్మగారు, నేను, మరి నా భార్య మరి 1 గంట రీతిన సమయంలో ఎంతో బాధపడి ఏడుస్తుంటే నిలబడలేకపోతున్నాను అసలని. మాకు ఏం చేయాలో తోచక మేముంటే మరి మా అమ్మ అప్పటికప్పుడు ప్రార్థన నూనె తెచ్చి మరి వేడి నీళ్ళు కలిపి నా భార్య కట్టించిన వెంటనే అట్టించిన ఒక 5 నిమిషాలకే వాంటింగ్ అవ్వటం జరిగింది. ఆ వాంటింగ్ అయిన తర్వాత వెంటనే తను ఫ్రీ అయిపోవడం జరిగింది. దేవుడు ఆ విధంగా కూడా కాచి కాపాడాడు. నా భార్యను ఎంతో కాచి కాపాడాడు. మరి ఈ 4 సంవత్సరాలు అయితే గర్భఫలం, మరి దేవుడు ఇచ్చిన బహుమానం ఇదిగో నా చేతిలో ఉంది, ఇదేనండి మా కుమారుడు. ఇందుని బట్టి మరి దేవునికి ఎన్నో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఇందుని బట్టి మరి ఇషాకయ్య గారికి మరి ఆయన ఉన్న అండి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మాది ఆసన్నగూడెం అండి, లింగపాలెం మండలం. అయితే మేము పేరేమో మేరీ రత్నం అండి, పాప పేరు. అయితే కొన్ని రోజుల క్రితం జ్వరం వచ్చి బాగా బాధపడితే ఆంధ్ర హాస్పిటల్లో జాయిన్ చేసామండి. జాయిన్ చేస్తే డెంగ్యూ జ్వరం వచ్చిందండి. జాయిన్ చేసినప్పుడు డాక్టర్ గారు మా వల్ల కాదు, ఎక్కడికైనా తీసుకెళ్ళిపోమన్నారండి. వెంటిలేటర్ మీద 12 రోజులు ఉంచారండి. అసలు ఎవరైనా సరే అన్ని రోజులు బతకటం అంటే కష్టం అన్నారు. మేము అప్పుడు వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు అక్కడ డాక్టర్ గారు దగ్గరికి వెళ్ళి ఇషాకయ్య గారు ఇచ్చిన ఔషధం తీసుకెళ్ళి 7 చుక్కలు వేసి కొంచెం పోసే వాటర్లో మీరు కలపండి అన్నప్పుడు వాళ్ళు కలిపి పోసారండి. విశ్వాసంతో మేము అనుకున్నాం, తండ్రి మళ్ళీ ఎప్పుడు మామూలుగా యథాస్థితిగా ఉంటే 7 నెలలు నీ సన్నిధికి తీసుకొచ్చి సాక్ష్యం చెప్పుకుని ఇషాకయ్య గారితో ప్రార్థన చేయించుకుంటాం అనుకున్నామండి. అసలు నిజంగా మేము బతికిద్దని కల్లో కూడా అనుకోలేదు. చాలా తేడా చేసిందండి. ఇషాకయ్య గారి తైలు ప్రార్థన వల్ల, అందరూ సంఘబిడ్డల ప్రార్థన వల్ల దేవుడు ఇలా ఈ రీతిగా నిలబెట్టాడండి. ఈ నెలలో తీసుకురావడానికి దేవుని కృపేనండి. ఈ బిడ్డ గురించి ఇంక మీరు అందరూ ప్రార్థన చేయండి. అయ్యగారు చేసినందుకు దేవునికి నా మనస్తోత్రాలు, మీ అందరికి వందనాలండి. పేరు సత్య, మా సోమవారపాడు ఏలూరు దగ్గరే. నేను ఒక సాధారణమైన ట్యూషన్ టీచర్ని. మా వారు వ్యాపారం చేసేవాళ్ళు. దానిలో చాలా నష్టాలు రావడం వల్ల మేము చాలా తీవ్రమైన ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నాము. అదే సమయంలో నాకు అంతకుముందే 1 ఇయర్ నుంచి ఇలా తైలాభిషేకాలు జరుగుతున్నాయని తెలుసు, కానీ నేను నమ్మలేదు. అంటే తైలాభిషేకంలో ఏముంటుంది, ప్రార్థన ఇంటిదే చేసుకున్నా లేకపోతే మందిరానికి వెళ్ళినా చాలే అనుకునేదాన్ని. అయితే నా సమస్యలు ఇంకా పెరగడం వల్ల, చాలామంది చెప్పడం వల్ల నేను తైలాభిషేకానికి రావడం జరిగింది. తర్వాత నేను అయ్యగారితో ఎలా అయినా మాట్లాడాలనుకునేదాన్ని, కుదిరేది కాదు. ఏలూరులో కుదరకపోవడం వల్ల ఏలూరులో విన్న ఒక వాక్యం తర్వాత మళ్ళీ నెల వరకు మేము వెయిట్ చేయలేక 1 నెలలోనే మేము తాడేపల్లిగూడెం వెళ్ళేవాళ్ళం, ఏలూరు వెళ్ళేవాళ్ళం, అలాగే విజయవాడ వెళ్ళేవాళ్ళం, ఒక్కొక్కసారి
జంగారెడ్డిగూడెం కూడా వెళ్ళాం. అలాగా ఒక నెలలోనే 2 చోట్లకి అలా వెళ్తూ ఉండేవాళ్ళం, ఎందుకంటే మా ఇంట్లో ఉన్న సమస్యల వల్ల. అయితే మేము ఒకసారి జంగారెడ్డిగూడెం తైలాభిషేకానికి వెళ్ళినప్పుడు నేను అన్నతో అన్నాను, అన్న నేను ఒక ట్యూషన్ టీచర్ని, నాకు 30 మంది ట్యూషన్ పిల్లలు వస్తారు, వాళ్ళు 60 మంది అవ్వాలని నేను అడిగాను. ఇంకా చాలా చెప్పాను నా ఆర్థిక సమస్యలు, అలాగే మా బంధువుల్లో చాలామంది విడిపోయిన వాళ్ళు, భార్యాభర్తలు విడిపోయిన వాళ్ళ గురించి అలా చెప్పాను. అలా ఒక 10 రాసుకుని వెళ్ళాను నేను. అవన్నీ అన్నకు చెప్పాను. అవన్నీ అన్న వెనక మోకరించమ్మా అన్నారు. నేను మోకరించాను జంగారెడ్డిగూడెంలో. ఆయన వెలుగు కలిగింది వెళ్ళిపోమ్మా అన్నారు. నేను వచ్చాను. తర్వాత నా ఆర్థిక సమస్యలు మాత్రం ఏం పోలేదు. ఒక 3-4 మంత్స్ ఇలాగే నేను తైలాభిషేకానికి వస్తున్నాను, ఇంట్లో సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి. అప్పుడు నేను ఇలాగే ప్రార్థించి ఒకసారి పడుకున్నప్పుడు కల్లో అన్న నాకు కల్లోకి వచ్చి, నువ్వు 50 రూపాయలు 100 రూపాయలు కానికేస్తే నీకు ఇలాగే ఉంటుంది అని అన్నారు. అన్న ఆ 50-100 కూడా నేను ఎంతో బాధతో ఉన్నాను, ఆ 100 వేయడానికి కూడా నేను అప్పు చేసి వేస్తున్నానన్న అన్నప్పుడు నువ్వు 1000 రూపాయలు కానుకే అని చెప్పారు. నా దగ్గర నిజంగా 1000 రూపాయలు వేయడానికి కానుకేయడానికి డబ్బులు లేవు. ఇదే విషయం మా పెద్దమ్మ ఒక ఆవిడకి చెప్తే ఆవిడ 2 నెలలు నేను కానుకేయడానికి ఒక నెల 1000 ఆవిడ ఇచ్చారు. ఇంకొక నెల నేను నా డబ్బులన్నీ ఎలాగోలా చూసుకొని ఒక 1000 రూపాయలు వేసాను. ఆ తర్వాత నా ఆర్థిక సమస్యల వల్ల నేను 5-6 నెలలు తైలాభిషేకానికి రాలేదు. కానీ దేవుడు నన్ను దీవించడం మొదలుపెట్టాడు. ఈరోజు నా ట్యూషన్ పిల్లలు, నేను ఉండే ఊరిలో 60 మంది ట్యూషన్ పిల్లలు, నేను ఈరోజు ఇంటి దగ్గరే ఉండి 25,000 రూపాయలు సంపాదిస్తున్నాను. ఒకప్పుడు నాకు 30 మంది ఉన్నా సరే నేను ఎవరికీ తెలియదు, నేను ఉండే ఊరిలో మా చుట్టాలు ఎవరు లేరు, నా భర్త సైడ్ కానీ నా సైడ్ కానీ. అందువల్ల నేను ఎవరికీ తెలియదు కదా చదువుకున్న విషయం కూడా అని నేను చాలా తక్కువ ట్యూషన్ ఫీజు తీసుకునేదాన్ని. అందువల్ల నేను మొదట్లో 30 మంది ఉన్న 8,000 మించి నేను ఎప్పుడూ డబ్బులు అనేవి చూడలేదు. కానీ ఈరోజు నేను 60 మంది ట్యూషన్ పిల్లలు 25,000 రూపాయలు ఇంటి దగ్గర ఉండి నేను దేవుడిచ్చాడు నాకు ఒక సంపాదనగా, ఇంట్లోంచి బయటికి వెళ్ళకుండా. ఇది చేసిన దేవునికి నా వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఇస్సాకన్నయ్యకి కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అయ్యగారికి వందనాలండి. మరి నేను 4 సంవత్సరాల నుంచి వస్తున్నాను ఇక్కడికి. దేవుడు ఇక్కడికి వచ్చాక చాలా మేలు చేశారు నాకు పాస్టరమ్మ గారు చెప్పారు, పలానా చాట ప్రార్థనా శక్తి జరుగుతుంది, అక్కడికి వెళ్ళండి అమ్మా, మేళ్ళు జరుగుతున్నాయని చెప్పారు. ఆ చెప్పిన కాంచి ఇక్కడికి వచ్చిన కాంచి చాలా మేలు చేశారు నా విషయంలో. నేను ఏదనుకుంటే అది దేవుడు అయ్యగారికి చెప్పేదని అలాగే రీతిగానే బాగా చేశారు. చిన్న బాబుకి ఫస్ట్ పాప పుట్టింది. పాప పుట్టాక 2 సార్లు గర్భిణీ తీసేయవలసి వచ్చింది. తీసాక ఇక్కడికి వచ్చి కన్నీటితో నేను అడిగాను, 2 సార్లు తీసేశారు ప్రభువా, మరి ఆ బిడ్డ మళ్ళీ 3వసారి గర్భిణీతో ఉంది, మరి మంచి బిడ్డను దయచేయాలి, ఆరోగ్యంగా ఉండాలి, హాస్పిటల్ వెళ్ళినప్పుడు చెప్పాలని కన్నీటితో ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఎంతగానో కృప చూపించాడు. మరి నేను మగబిడ్డని అడిగాను, ఫస్ట్ ఆడబిడ్డని ఇచ్చాగో తండ్రి, ఒక మనవడిని తండ్రిని అడిగినప్పుడు దేవుడు ఎంతగానో మనవడిని ఇచ్చాడు. మరి ఆయనకి ఏమి ఇచ్చినా రుణం చెల్లించలేము. ఇలా కార్యాలు చేస్తుంటే టీవీ స్పాన్సర్, నేను 10,000 స్పాన్సర్లు చేసుకుంటానని అలా చేసుకుంటా వచ్చేదని, ఏ కార్యం జరిగితే అది ముందుగా ఇచ్చుకుంటా వచ్చేదని అలా 4 సార్లు ఇచ్చాను. ఇది 5వ సారి దేవుడికి టీవీ స్పాన్సర్కి. అయితే మళ్ళీ మా కుమార్తెకి ఇల్లు లేదు. నేను ప్రభువా మాకు ఇస్తున్నావు ఇల్లు, నా బిడ్డలకి మగ బిడ్డలకి ఇస్తున్నాను, నా కుమార్తెకి ఇల్లు లేదని ఎంతో అడిగినప్పుడు దేవుడు మరి సంవత్సరంలో ఇల్లు కట్టడానికి దేవుడు కృప చూపించాడు. ఆ బిడ్డ ఇల్లు కట్టుకుంటున్నారు. దేవుడికి ఏమి ఇచ్చినా రుణం తీర్చలేను, ఆ బిడ్డకి ఇల్లు ఇస్తున్నాడు దేవుడు. నాకు ఎంతో సంతోషం అనిపించింది. ఆ బిడ్డ కూడా ముందే స్పాన్సర్ చేస్తుంది, నాకు ఇల్లు కావాలమ్మా, నువ్వు ప్రార్థన చేయించు అని చెప్పి మరి ఆ బిడ్డ గృహం గురించి మరి నేను సాక్ష్యం చెప్తాను, ఇల్లు కట్టిస్తున్నాడు దేవుడు. మరి ఆ బిడ్డను బట్టి వందనాలు. అలాగే మా జీవితంలో చాలా కార్యాలు చేశాడు దేవుడు. మరి ఎన్ని కార్యాలు అంటే చెప్పలేము, చాలా కార్యాలు చేశాడు. అయితే మరి నా చిన్న కొడుకు ఒకసారి స్టోన్స్ నొప్పి వచ్చినప్పుడు ప్రభువా తగ్గిపోతే నాయన నీకు 10,000 స్పాన్సర్స్ ఇస్తాను, ఆ బిడ్డకి మళ్ళీ రాకుండా ఉండాలనుకున్నాను. ఆ బిడ్డ మరి ఆ నొప్పి నుంచి దేవుడు విడుదల చేశాడు. అలాగే జీవితంలో చాలా కార్యాలు వస్తున్నారు. అయితే నా భర్తకి మరి అదేంటి కొంచెం గుండె దగ్గర పెయిన్ వచ్చేది. అది వెళ్ళినప్పుడు 3 వాల్స్ మూసిపోయినాయి అమ్మ, 3 వాల్స్ మూసిపోయినాయి, ఇంకోటి కూడా చిన్నది ఉందమ్మా అని చెప్పారు. ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఆపరేషనే పడుతుంది, ఇంకా ఆపరేషన్ లేకుండా మామూలుగా జరగదని చెప్పేవారు. అయితే నేను విజయవాడ హాస్పిటల్లో చాలా హాస్పిటల్లో ఆ సిరిడి తీసుకుని ఏ డాక్టర్కి చూపించినా సరే ఆపరేషన్ పడుతుంది తప్ప మామూలుగా ఏరే ఆసనం లేదమ్మా అని చెప్పేవారు. అయితే ఇక్కడ వచ్చి నేను కన్నీటితో ప్రార్థన చేసుకుని ఆ బిడ్డకి ఆపరేషన్ పడకుండా ఉంటే మరి నేను సాక్ష్యం చెప్తాను తండ్రి అనుకున్నా. విజయవాడ పవన్ కుమార్ గారని కామినీ హాస్పిటల్లో నేను స్టెంట్లు వేస్తానమ్మా, 2 తర్వాత ఇంకో 2 తర్వాత వేస్తాను, ముందు 2 వేస్తానని చెప్పి ఆయన ధైర్యం చెప్పారు. దేవుడు ఆయనలో ఉండి 2 స్టెంట్లు వేశారు. ఆయనకు ఆరోగ్యం ఇప్పుడు బాగానే ఉంది. ఇంకా 2 వెయ్యాలన్నారు, అవి పడకుండా దేవుడు
కృప చూపిస్తాడని నా ఆశ. మరి ఆ బిడ్డ ఆరోగ్యం గురించి ప్రార్థన చేయండి. మంచిగా ఉంటే నేను టీవీ సంవత్సరం మళ్ళీ చేస్తానని. ఇది 5వ సారి దేవుడికి మహిమగా దేవుడికి కానుకిచ్చుకుంటాం. 5వ సారి ఆయన చేసిన ఉపకారాలు బట్టి చూడండి. మహిమ కలుగును గాక. నేను ఇక్కడ రావడానికి కారణం ఇంటి దగ్గర నన్ను పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉండేవి. అనేకమైన అప్పులతో ఉద్యోగం లేని స్థితిలో నేను ఉండి చాలా బాధపడుతూ ఉన్నప్పుడు ఇంటి దగ్గర నాకు ప్రార్థనకు వచ్చే ఒక అక్క మరి అమ్మ అక్కడికి వస్తే మరి దైవజనులు తల మీద చేపట్టి అభిషేకం ద్వారా ప్రార్థన చేస్తారు, నువ్వు ప్రార్థించినప్పుడు ఆయన ప్రార్థిస్తే తప్పకుండా నీకు సహాయం కలుగుతుందని చెప్పినప్పుడు మరి నేను ఆశతో నేను ప్రార్థనా శక్తి ద్వారా నేను ఇక్కడికి వచ్చాను. దేవుని కృపను బట్టి నాకు అప్పుల భారం నుంచి నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు 2 నెలల్లోనే నేను డిసెంబర్ నెల జనవరి నెల ఇక్కడికి వచ్చాను. అద్భుత రీతిగా ఏం చేయాలో తెలియని స్థితిలో నేను ఉన్నప్పుడు మరొక పెద్ద ఆయన్ని నేను అప్పుల విషయమై ఒకరిని సహాయం అడగాలని, ప్రభువా నీ నామాన్ని బట్టే నీవు నాకు తోడై ఉన్నావని నేను ధన సహాయం నాకు కావాలని నేను ప్రార్థించినప్పుడు అద్భుత రీతిగా దేవుడు నాకు 15 లక్షలు అప్పు కట్టడానికి నాకు ధన సహాయం చేశారు. ఒకే నెలలో దేవుడు నా పట్ల 2 ఆశ్చర్యమైన కార్యములు జరిగించారు. నా భర్త గారు కూడా ఉద్యోగ విషయంలో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు వేరే పని చేయాలని ఆశపడుచున్నప్పుడు దేవుడు ఒక మార్గం అనేది మాకు చూపించారు. ఒక కొత్త కారు అనేది మాకు కొనుక్కోవడానికి దేవుడు గొప్ప కార్యం మా జీవితంలో జరిగించారు. 2 నెలల్లోనే నేను ప్రార్థనా శక్తికి వచ్చిన నెలలోనే దేవుని అభిషేకం అంటే ఏంటో, దేవుని ఆశీర్వాదం అంటే ఏంటో నేను చూశాను. అప్పుల భారం నుంచి విడిపించిన దేవుని నామానికి మహిమ కలుగును గాక. మా జీవితంలో దేవుడు మా భర్త గారికి మా కుటుంబానికి అనుగ్రహింపజేసిన బట్టి వాహనాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మా ఊరి పేరు దోసపాడు గ్రామం నుంచి వచ్చాము మేము. మా ఆయన గారి పేరు రవికుమార్ అండి. నేను మా పెద్ద బాబు 7వ నెల కాడ నుంచి నేను ఇక్కడ రావడం మొదలుపెట్టానండి. వచ్చాక ఎన్నో మేలు జరిగినాయి నా విషయంలో. తర్వాత నేను రెండోసారి ప్రెగ్నెంట్ అయినప్పుడు ఫస్ట్ నెల 2 నెలలు 3 నెలలు అలాగ వచ్చాను కానీ పూర్తిగా రాలేకపోయానండి. ఆ తర్వాత ఏమైందంటే అనుకోని రీతిగా నా రెండో బాబు చనిపోయాడు. చనిపోయిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడికి బాబు చనిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ రావడం స్టార్ట్ చేశానండి. వచ్చాక ఇక్కడ ప్రార్థన చేసుకుని ఆ మూల నుంచి నీ తండ్రి నాయన నా రెండో కుమారుడిని నీ పరలోక రాజ్యానికి చేర్చుకున్నావు, ఎందుకు చేర్చుకున్నావు నాకైతే తెలియదు, మరలా నాకు మళ్ళీ కుమారుడినే దయచేయి, నాకు ఏ కుమారుడిని అయితే నువ్వు తీసుకున్నావో నాకు మళ్ళీ అదే కుమారుడిని నాకు కావాలని నేను ప్రార్థన చేసుకున్నానండి. ప్రార్థన చేసుకున్నాక మళ్ళీ అయ్యగారి దగ్గరకు ఒకసారి వచ్చి, అయ్యగారండి నాకు రెండో కుమారుడు చనిపోయాడండి, మళ్ళీ నాకు ఆ కుమారుడే కావాలి, నేను అయ్యగారిని తైలాభిషేకం జరిగేటప్పుడు నేను అడిగితే నీకు మళ్ళీ అదే కుమారుడు వస్తాడు పో అని నాకు వాగ్దానం చేశాడండి. అట్టి రీతిగా అయ్యగారు చెప్పిన మాట ప్రకారమే నాకు మళ్ళీ మగపిల్లడిని ఇచ్చాడు, అదే కుమారుడు నాకు దయచేశాడండి. ఇదే నా సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. అండి మాకు పిల్లోడు, నేను దేవుని నమ్ముకునేదాన్ని, పిల్లోడు పుట్టాడండి. పిల్లోడు పుట్టిన 3 నెలల వరకు బాగానే ఉన్నాడండి. ఒకసారి తలలో చెమటలు పట్టి ఇలా చాలా సీరియస్ అయిపోయింది. ఎందుకు ఇలా ఉన్నాడని హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ చాలా ఇబ్బందిగా ఉందమ్మా, పిల్లోడైతే బ్రతకడు, ఊపిరి తీసుకోలేకపోతున్నాడు అన్నారండి. రాజమండ్రి తీసుకెళ్ళారండి. 10 రోజుల్లోనే 3 లక్షల వరకు పైన అయిపోయాయండి డబ్బులు. అయినా పిల్లోడు బ్రతకడు, అసలు మీరు ఇంకెన్ని రోజుల నుంచి అనవసరం అని చెప్పారండి. మేమైతే ఇంటికి తీసుకెళ్ళిపోదాం అనుకున్నాము. నాకు తెలియదండి ఇక్కడ ప్రార్థన జరుగుతుందని. చూడడానికి వచ్చిన వాళ్ళు, హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు తైలం పట్టుకొచ్చారు. ఒకసారి నేను పిల్లని చూసి తైలం రాద్దామని వెళ్ళానండి. అసలు కళ్ళు తెరిచేవాడు కాదు, మూసేవాడు కాదు, ఎలాగున్న పిల్లోడు అలాగే ఉన్నాడు, కోమలోకి వెళ్ళిపోయాడమ్మా అన్నారు. 3 నెలల పిల్లోడు. నేను చాలా బాధపడి ప్రార్థన చేసుకున్నాను. విశాఖ ద్వారాగా నాకు తైలం ఇచ్చారు. ఆ తైలం పూసాక పిల్లోడు చాలా కళ్ళు తిప్పడం జరిగిందండి. అయితే అప్పటికి అక్కడ ఉంచలేదండి. 3 లక్షలు అయిపోయినాయి, ఇంక ఇంటికి తీసుకెళ్ళిపోతాం, పిల్లడు బాగుంటలేదు కదని మా అత్తగారు అన్నారండి. మేము అక్కడ నుంచి దేవుని సహాయంతో నాకు కాకినాడ హాస్పిటల్ తీసుకెళ్ళామండి. అక్కడికి వెళ్ళాక ఇసగయ్య గారు ఇచ్చిన తైలం ద్వారాగా మేము కాకినాడ కూడా తీసుకెళ్ళాము. అక్కడికి వెళ్ళా పిల్లోడు చూస్తున్నాడు, కళ్ళు ఇప్పు చూసేవాడికి మెదిలేవాడండి. అప్పటికి ఇంకా చాలా వరకు పిల్లోడు బ్రతకడనే చెప్పారండి మాకు.
తల్లిని గుర్తుపట్టట్లేదు, పిల్లోడు అసలు ఉన్న ఎన్ని రోజులు ఉంటారు ఏంటో కూడా చెప్పలేమన్నారండి. అక్కడి నుంచి వచ్చాక నాకు చాలామంది ఏసయ్య ప్రార్థనకి వెళ్ళమని చెప్పారు. అయినా నేను వెళ్ళేదాన్ని కాదు, నాకు అంత అనిపించలేదు. ఒకసారి నేను యూట్యూబ్లో చూశానండి ఏసయ్య గారి ప్రార్థన. నేను అప్పుడే ఎమ్మడిని ఇక్కడ రావాలని ఆలోచించి వచ్చారండి. ఇక్కడికి వచ్చాక అసలు పిల్లోడు పాలు తాగడానికి కూడా, పాలు తాగితే ముక్కులోంచి వచ్చేసేదండి, పెద్ద పెద్ద వాంతులు అయిపోయి ఉక్కిరి బిక్కిరి అయిపోయేదండి. ఇక్కడ నేను ప్రార్థనకి వచ్చిన కానీ పిల్లోడిలో చాలా మంచి మార్పు వచ్చిందండి. పిల్లోడు తల్లిని గుర్తుపట్టడం కాకుండా వాంతులు అవ్వడం తగ్గిపోయింది. పిల్లోడు అసలు మెల్ల నిలబెట్టేవాడు కాదండి, మెల్ల నిలబడుతున్నాడు. ఏదైనా పెడితే కొంచెం ఒక స్పూనుడు కూడా పెట్టలేకపోయేదానండి. పూర్తిగా ఒక ఇడ్లీ తింటున్నాడండి. దేవునికే మహిమ కలిగింది కాక, ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించను కాక. మొదటి సాక్ష్యం ఏంటంటే, నేను కన్సీవ్ 5 నెలలు నాకు తెలియదండి. హాస్పిటల్కి వెళ్తే నీకు 3 నెలలు చెప్పారు. అప్పటికి మేము ఇక్కడికి 7 నెలలు తిరుగుతూనే ఉన్నామండి. అప్పటికి 3 నెలలు తిరిగాము. 3 నెలలు అయిన తర్వాతే కన్సీవ్ అయ్యామని తెలిసిందండి. బాబు నా కడుపులో పడ్డాడు. గొప్ప దేవుడు నాకు బహుమానాన్ని దయచేశాడండి. దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. రెండో సాక్ష్యం ఏంటంటే, మేము పుట్టుక హిందూ అండి. అసలు మాకు ఆరాధన అంటే ఏంటో తెలీదు, ఏసు అంటే ఏంటో తెలీదు. నాకు వచ్చిన కాంచి నేను ప్రార్థనకి వెళ్తూనే ఉన్నాను. మా అమ్మ వాళ్ళు 1 ఇయర్ అవుతుందండి మారి. 3 కూడా మేమందరం బాప్టిషన్ పొందుకున్నారండి వాళ్ళు. నేను ఇంకా బాప్టిషన్ తీసుకోలేదు. పుట్టుగా హిందువులు అయి ఉండి ఇసాక్ పాస్టర్ ప్రార్థనకు వచ్చినాక క్రైస్తవులు మారారండి. దేవుడు కృతజ్ఞతలు చెల్లిస్తున్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నేను హాస్టల్లో ఉండేదాన్ని. సో నాకు ఫిస్టులా కింద అలాగా ఫామ్ అయింది, స్టార్టింగ్లో ఉన్నది. సో నాకు బ్లీడింగ్ కూడా అయ్యింది నాకు. అప్పుడు నేను ఇంటికి వచ్చినప్పుడు మా మదర్ చెప్పారు, ప్రార్థనా శక్తి తైలాభిషేకం ప్రేయర్ ఆయిల్ ఉన్నది, అది నువ్వు రాసుకో అని చెప్పేసి. అంటే నేను 1 వీక్ అలా యూస్ చేశాను. నాకు ఆ యూస్ చేసిన తర్వాత నాకు అదంతా తగ్గిపోయింది. నేను అనుకున్నాను రాసుకునేటప్పుడు నాకు ఒకవేళ తగ్గితే నేను సాక్ష్యం చెప్తానని అనుకున్నాను. సో దేవుని దయ వల్ల నన్ను తగ్గించి నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు. దేవుని నామాన్ని బట్టి మీ అందరికీ నా వందనాలు. దేవునికి నా వందనాలు. చిన్న సాక్ష్యం దేవుడు దించిన కాక. దేవుని నామానికి స్తోత్రాలు. ఇసగయ్యకి వందనాలు. కూడి వచ్చిన సహోదరులందరికీ నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నాకు వివాహమైన తర్వాత 8 నెలల వరకు మరి గర్భఫలం రాలేదు. అయితే మా చెల్లికి కూడా వివాహమై 5 సంవత్సరాలు అవుతుంది. మా చెల్లికి పైల్స్ ప్రాబ్లం ఉంది, మరి నాకు కూడా పైల్స్ ప్రాబ్లం ఉంది. పైల్స్ ఉండడం వల్ల గర్భఫలం రాదని చాలామంది అన్నారు. అయితే నేను ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకొని, దేవా నాకు గర్భఫలం ఇస్తే నీ సన్నిధిలో సాక్షిగా నిలబడతాను, నాకు మగబిడ్డనిస్తే అభిషేకంతో వచ్చే పేరు పెట్టుకుంటానని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని నేను వెళ్ళాను. 2 విషయాల కోసం నేను ఇక్కడికి ప్రార్థన కోసం వచ్చాను. ఒకటి నాకు గర్భఫలం కోసం, 2 జాబ్ కోసం. దేవుడు నాకు గర్భఫలాన్ని ఇచ్చాడు, శ్రేష్టమైనటువంటి మగబిడ్డను నాకు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. మరి అభిషేకంతో వచ్చేటటువంటి పేరు నేను పెట్టుకుంటాను అనుకున్నాను, అభిషేక్ తేజ్ అని మరి పేరు పెట్టుకున్నాను. అందుని బట్టి దేవునికి వందనాలు. ఇసాగయ్య గారి ప్రార్థన వలన మరి తండ్రి మా కుటుంబంలో గొప్ప కార్యం చేశారు దేవుడు. అందుని బట్టి వందనాలు. ఇసాగయ్య గారికి వందనాలు. నా చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. అండి మాది జడ్రాగంపేట. నాకు పెళ్ళై 4 సంవత్సరాలు అయినా సరే పిల్లలు లేరండి. అయితే మా మామయ్య గారు టీవీ ద్వారా ఈ ప్రోగ్రాం చూసి ఇసాకయ్య గారు ప్రార్థన చేస్తున్నారంట అనేసి మా మామయ్య గారు తీసుకొచ్చారు. మరి ఇక్కడికి వచ్చాక అయ్యగారు ఫోన్ ప్రార్థన చేశారు. మరి నాకు బాబు పుట్టాడండి. మరి చిన్న సాక్షిని దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. మాది దేవుడి నామానికి వందనాలండి. మాది రాజీనారం దగ్గర రాధాయపాలెం అండి. దేవుడి నామానికి వందనాలండి. మాది రాజీనారం దగ్గర రాధాయపాలెం అండి. రాజీనారం మండలం అవుతుందండి. మరి నేనైతే ఈ బిడ్డని తీసుకొని వచ్చానండి. నా సాక్ష్యం ఏంటంటే అండి, ఈ బిడ్డకి 7 సంవత్సరాలు అయిందండి పెళ్ళయ్యి. చాలా హాస్పిటల్కి తిప్పాం, కానీ హాస్పిటల్కి అన్నీ బాగానే ఉన్నాయన్నారు కానండి గర్భిణీ వచ్చేది కాదు. ఓసారి అయితే ఇక్కడికి మా అమ్మ ఫస్ట్ గుంట వచ్చిందండి. మరి ఆ ఫస్ట్ గుంట వస్తే నేను కూడా వచ్చానండి. దేవుడు రెండోసారి మళ్ళీ వచ్చానండి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నారని మళ్ళీ నేను నమ్మకం ఉంచి
తండ్రి నేను కూడా 7 నెలలు వస్తానని నేను అనుకున్నానండి. ఈ బిడ్డను తీసుకుని ఫస్ట్ నెల వచ్చానండి. తర్వాత 2వ నెల కూడా వచ్చాను. అయ్యగారు అన్నారు ప్రార్థన చేసి ఫలం ఇచ్చారండి. ఫలం ఇచ్చాక మళ్ళీ 3వ నెలలోని సికింద్రాబాదు ప్రార్థనకి వెళ్ళామండి అక్కడికి. అయితే అయ్యగారు ఇలాగ మేము 3 నెలల నుంచి వస్తున్నాం అయ్యగారు అంటే, సరిగా ఇప్పుడు గర్భం వస్తుంది పో అనేసి పిల్లని కూడా అన్నారండి. అని అన్నాక మేము వెళ్ళిపోయామండి. వెళ్ళిపోయాక మళ్ళీ పిల్లని అక్కడ వదిలేసి నేను మళ్ళీ ఇక్కడికి ఆరాధనకు వచ్చానండి. 4వ నెలలోని పిల్లకి కన్ఫర్మ్ అయిందని వర్తమానం ఇప్పించాడండి దేవుడు. చాలా గొప్ప మేలు చేశాడండి. మరి అయితే మొన్న ఇప్పుడు ఈ 2వ నెల అండి బావుకి 7 సంవత్సరాలు చూడండి. 7 సంవత్సరాల తర్వాత దేవుడు జ్ఞాపకం చేసుకుని గర్భం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. క్లుప్తంగా చెప్పాలి, ఎక్కువ సమయం కాదు. ఇసాకయ్య గారికి వందనాలు. బాబు పేరు రుద్వేద్. మేము నరేంద్రపురం నుంచి వచ్చాం. బాబుకి డెంగ్యూ ఫీవర్ వచ్చి ప్లేట్లెట్స్ పడిపోయినాయి. పొట్టలోని గుండె దగ్గర ఊపిరితిత్తుల్లోని నీరు చేరేసింది. చాలా సీరియస్గా ఉందన్నారు. ఒకరోజు నైట్ అయితే 12:30 ఆ టైంలోని పొట్టది ఉబ్బిపోయి పల్స్ అది పడిపోయింది, బీపీ పెరిగిపోయింది, ఎమర్జెన్సీకి షిఫ్ట్ చేయాలి, బేబీ మీద హోప్స్ వదిలేసుకోండి అన్నారు. అలాంటప్పుడు ప్రార్థనా తైలమే రాసాం. పల్స్ నార్మల్కి వచ్చింది. దేవుడు చాలా గొప్ప కార్యం చేసి నా బిడ్డకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ప్లేట్లెట్స్ ఎక్కించాలన్నారు. ప్లేట్లెట్స్ ఎక్కించకుండానే బాబుకి ఆరోగ్యంగా తిరిగి వచ్చాడు. దేవునికే వందనాలు. నా బిడ్డను బతికించినందుకు దేవునికి ఇసాకయ్య గారికి వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. నా పేరు ఎస్తర్ రాణి అండి. మాది కొంతమూరు అండి. నాకు ఒంట్లో బాగాలేదని చెప్పి హాస్పిటల్కి వెళ్ళానండి. వెళ్తే ప్రెగ్నెంట్ అని చెప్పారండి. 3వ నెలలో స్కాన్ చేయాలని చెప్పారండి. 3వ నెలలో స్కాన్ చేస్తే నీటి బొడుగులన్నీ అబోర్షన్ చేయాలని చెప్పారండి. చెప్తే నేను ఇలా చెప్తున్నారు ఏంటని చెప్పి ఇసాకయ్య గారి దగ్గరికి వచ్చి ఇలాగని చెప్తే ఏం ఉండదు, ఏ అబార్షన్ అవుదో పో అని చెప్పి నోట్లో తైలం వేశారండి. వెళ్ళాక వేరే హాస్పిటల్కి వెళ్తే అసలు నీకు ప్రెగ్నెన్సీయే కాదు అని చెప్పేసి అన్నారండి. అంటే మళ్ళీ వచ్చిన వాళ్ళు ఇసాక పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఇలా అన్నారండి. అంటే అప్పుడు అట్టుపండు ఇచ్చారండి. ఇచ్చి నా భర్తకి నాకు ప్రార్థన చేసి మంచి మగబిడ్డని ఎత్తుకుని వస్తా పో అన్నారండి. అట్టు ఎత్తుకొని నేను మగబిడ్డని ఎత్తుకుని వచ్చిన నా బిడ్డకి 4వ నెలండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగాక. ఏ వాగ్దానం అయితే ప్రభు బయలుపరిచారో 2వ సంవత్సరం అది వారి పట్ల దేవుడు నెరవేర్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రాలండి. ఒకసారి వాళ్ళని కూర్చోమను. కూడొచ్చిన సంఘానికి అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. మరి గడిచిన దినములలో మేము చాలా మరి మా బామ్మర్ది గారి అమ్మాయికి పెళ్ళయ్యి 6 సంవత్సరాలు అయిందండి. గర్భం లేదండి. చాలా హాస్పిటల్ తిరిగారు కానీ గర్భం లేదండి. చాలా చింతించేవారండి. నేను అయ్యగారి తైలాన్ని అభిషేకానికి నేను ప్రార్థనకు వస్తుంటానండి. ఆ తైలం పట్టుకెళ్ళానండి, ఇసాక్ గారి తైలం. అమ్మ మరి నేను ఇసాక్ గారి తైలం తెచ్చాను. మరి ఆయన శక్తి, ప్రార్థన శక్తి చాలా గొప్పదా. ఆ తైలం పోసుకుంటే నీకు పిల్లలు పుడతారు. నేను మరి మోకాళ్ళు వేసి నేను 2-3 చుక్కలు ఎత్తాను నా భార్య చేత, నీకు బిడ్డలు పుడతారమ్మా అని నేను చెప్తే ఆవిడ మరి దానికి ఇష్టపడి మరి మోకాళ్ళు వేసిందండి. మోకాళ్ళు ఎత్తే నా భార్య 2 చుక్కలు వేసిందండి మరి నోట్లోని. అంతేనండి. ఆ నెలలోనే కంచెం అయిందండి. దేవుడి కృపలో నెలలో కంచెం అయ్యి 2 కవల పిల్లలు పుట్టారండి. మరి దేవుని ప్రార్థనా శక్తి ఎంత గొప్పదో నేను ఎంతో మందికి చెప్పానండి. నా సమస్యల నుంచి ఎన్నో దేవుడు ఇడిపించాడండి. నాకు 3 అబ్బాయిలు, కోడళ్ళు, కొడుకులు, మనవలు కూడా అందరూ కూడా దేవుడి కృపలో ఉన్నామండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడి మనకు వందనాలు. ఇసాకయ్య గారికి వందనాలు. ఇక్కడికి వచ్చిన సంఘం అందరికి వందనాలు. మరి నాకు 2 బాబులండి. 2 బాబులు అయితే పాప గురించి చాలా అందరినీ అడిగాం. నాకు ఆపరేషన్ అయిపోయింది. అందరినీ అడిగితే డబ్బులు ఇస్తామన్నా ఎక్కడ ఏమన్నా అన్నారు. ఎక్కడ అంతా ఎంక్వైరీ పెద్దల ద్వారా ఎంక్వైరీ చేసినా ఎక్కడ ఏమన్నా అన్నారు. మరి అనుకోకుండా ఇలా అమ్మగారు మరణించడం ద్వారా 7 వారాలు తైలాభిషేకం ద్వారా వచ్చాక ఈ అమ్మాయి మా దగ్గరికి వచ్చిందండి. ఇసాకయ్య గారు దర్శనం ద్వారా నాతో మాట్లాడి ఇక్కడికి నడిపించుకున్నాడు. మళ్ళీ అలాగే మా ఆయన గారు అనుకోకుండా కేసులో చిక్కుకున్నారు.
2 సంవత్సరాలు చాలా బాధపడ్డాం. ఎన్ని డబ్బులు ఇచ్చినా కేసు కొట్టేనన్నారండి. మరి ఇక్కడికి 7 వారాలు రాగా ఆ కేసు అనుకోకుండా రూపాయి కూడా ఖర్చు అవ్వకోకుండా కేసు కొట్టేశారండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. అండి నా పేరు ఎప్సిబా, మాది కుంపేట నుంచి వచ్చానండి. నాకు 2 అమ్మాయిలు. చిన్న పాప 2 సంవత్సరాల కిందట మెచ్యూర్ అయిందండి. పెద్ద పాపకు 15 సంవత్సరాలు వచ్చేసినాయి. 6 నెలలు దాటిపోయిందండి. అయితే నాకు ఇక్కడ ప్రార్థన జరుగుతుంది, అద్భుతాలు జరుగుతున్నాయి అని నా తోటి సహోదరులు చెప్పారండి. నేను నమ్మకంతో వచ్చాను. 3 నెలలు వచ్చి పళ్ళు తీసుకొచ్చి అన్నయ్యతో ప్రార్థన చేయించుకుని పట్టుకెళ్ళానండి. మొన్న నెలలో నేను ప్రార్థన చేయించుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళానండి. పాప గురించి మళ్ళీ ఒకసారి అన్నయ్య గారికి గుర్తు చేద్దామని. అట్టుపళ్ళ మీద ప్రార్థన చేసి ఈ నెల దేవుడు కార్యం చేస్తున్నాడమ్మా, నువ్వు సాక్ష్యం చెప్తావని అన్నారు. అలాగే ఫిబ్రవరి 28వ తారీఖున మా అమ్మాయి పెద్ద అమ్మాయి మెచ్యూర్ అయిందండి. 15 సంవత్సరాలు వచ్చినాయి, మెచ్యూర్ అవ్వలేదు. ఎంతోమంది ఎన్నో అనేవారండి. నేను హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళాను, హాస్పిటల్లో కూడా చూపించానండి. అయినా కానీ దేవుడు గొప్ప కార్యం చేశాడు. అన్నయ్య ప్రార్థన వల్ల, అన్నయ్య మాట వల్ల ఆ కార్యం జరిగిందని నేను నమ్ముచున్నానండి. చిన్న సాక్ష్యం ప్రభు దీవించును గాక. ఆమెకి వందనాలండి. ఇస్సాకయ్య గారికి నా వందనాలు. నా పేరు దర్శిని అండి, మాది రాజమండ్రి. నాకు పాప పుట్టిందండి. ఫస్ట్ పాప పుట్టిన 9 మంత్స్కి పాపకి 9th మంత్ అప్పుడు డెంగ్యూ వచ్చి పాప చనిపోయిందండి. చనిపోతే మేము చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. నేను, మా కుటుంబం కానీ మేము కానీ చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాము. ఆ తర్వాత 2 years వరకు నేను ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేశాను, కానీ ప్రెగ్నెన్సీ అయితే నాకు రాలేదండి, కన్ఫర్మ్ అవ్వలేదు. అయితే నేను ఇదే స్థలంలో కన్నీటితో ప్రార్థన చేశానండి. దేవా నాకు గర్భఫలము దయచేయని కన్నీటితో ఇదే స్థలంలో జనవరి నెలలో ఇక్కడికి వచ్చి నేను ప్రార్థన చేయడం జరిగిందండి. ఆ తర్వాత ఇస్సాకయ్య గారి చేత ప్రార్థన చేయించుకున్నాను. ఇస్సాకయ్య గారు నాకు ప్రార్థన చేసి బనానా ఇచ్చారండి. ఆ బనానా నేను ప్రేయర్ చేసుకొని తిన్న వెంటనే అదే మంత్లో, ఆ జనవరి మంత్లోనే నేను కన్సీవ్ అవ్వడం జరిగిందండి. దేవుడు నాకు చక్కటి బాబును సెప్టెంబర్ మంత్లో అనుగ్రహించారండి. సమస్త మహిమ ఘనత ప్రభావం యేసయ్యకే చెల్లిస్తున్నాను. నా కొరకు ప్రార్థించిన ఇస్సాకయ్య గారికి ప్రతి ఒక్కరికి నా వందనాలండి. ఇదిగోండి ఈ బాబు అండి, ఈ బాబు పేరు శామ్యుయల్ ప్రతిష్ఠిత్ అండి. అయ్యగారు ప్రార్థన చేసిన తర్వాత నాకు చక్కటి బాబుని దేవుడు అనుగ్రహించారండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇసాకయ్య గారికి, కూడి వచ్చిన బిడ్డలకి వందనాలు. మేమైతే మరి 4 సంవత్సరాలు పెట్టి వస్తున్నాం. రాజమండ్రిలో ఫంక్షన్ హాల్ కాడి నుంచి వస్తున్నాం. అలాగే దేవుడు మమ్మల్ని ఎంతగానో దీవించాడండి. మరి ఇక్కడికి వచ్చాక మేము 2 గేదెలు కొనుక్కున్నాం. 2 గేదెలు పాడి దేవుడికి అలాగే కానుక తీసుకునేవాళ్ళం. కానుక తీసుకుంటే ఆ 2 గేదెలు మళ్ళీ అమ్మేయవలసి వచ్చిందండి. అమ్మేస్తే మళ్ళీ అయ్యా దిగోండి చివరి కానుక, మరి నాకైతే గేదెలు లేవు కానుక, మరి నేను వేస్తాను అంటే, అమ్మ నీకు ఎన్ని గేదెలు కావాలన్నారు ఇసాకయ్య గారు. అంటే అయ్యా మరి ఎన్ని గేదెలు ఇస్తారంటే, నీకు 5 గేదెలు ఇస్తున్నావురా పో అన్నారు. అలాగే ఇప్పుడు 3 గేదెలు కొనుక్కున్నాం. ఉన్న గేదెతోటి 3-4 గేదెలు అవని. దేవుడు మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడని. అలాగే తోటని కూడా చిత్తుకు మాకు ఇవ్వనన్నవారు కూడా చిత్తుకి ఇచ్చారు తోట 20 ఎకరాలు. దేవుడు మమ్మల్ని ఎంతగానో దీవించాడు. మేము చాలా దరిద్రస్థితిలో ఉన్నప్పుడు దేవుడు మమ్మల్ని ఇష్ట రీతిలో ఇసాకయ్య గారి దగ్గర ప్రార్థన శక్తికి వచ్చాక మేము దీవించబడ్డాం. మేము ఎంతగానో ఇబ్బందులు ఇరుకుల్లో ఉండగా మమ్మల్ని దేవుడు ఇసాకయ్య గారి ప్రార్థన శక్తి ద్వారాగా మమ్మల్ని ఇలా నిలబెట్టాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగా. స్తోత్రాలండి. వికాస్ పాస్టర్ గారికి నా వందనాలు. నా దేవుని నామానికి స్తోత్రాలండి. వికాస్ పాస్టర్ గారికి నాకు వందనాలండి. నా సాక్ష్యం ఏంటంటే అండి, మాది చాగల్ మండలం అండి, నిడదవోలు పక్కనే బ్రాహ్మణగూడెం అండి. మా సాక్ష్యము, మా అమ్మాయికి వివాహం జరిగి 4 సంవత్సరాలు అయిందండి. 4 సంవత్సరాలు అయిన తర్వాత మా పాపకైతే గర్భఫలం లేదండి. ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళినా నీటి బుడగలు ఉన్నాయి అనేవారండి. అలాగైనా మందులు వాడిచ్చామండి. మందులు వాడిచ్చినా ఇంకా చివరికి వచ్చేటప్పటికి నీటి బుడగలు ఉన్నాయమ్మా, ట్యూబులు బ్లాక్ ఉంది, తర్వాత ఏమో ఇంకా మందుల ద్వారాగా అయితే పని అవ్వదు, మీరు ఐవి చేయించుకోవాలనేసి అన్నారండి. ఐవి చేయించుకోవడానికి మేము అంత స్తోమత లేదు మాకు ప్రభు అని వికాస్ పాస్టర్ గారు ప్రార్థనకు వచ్చాము. ప్రార్థనకు వచ్చి అయ్యగారు ఇదిగోండి టెస్ట్ అండి, మా పాపకి ఇలాగా టెస్ట్ ఇచ్చారండి అని అంటే, ఏం కాదమ్మా ప్రార్థన చేస్తాను, ఏం కాదు నీకు గర్భఫలం ఇస్తారని మా పాపను పట్టుకుని ప్రార్థన చేశారండి. ప్రార్థన చేసిన తర్వాత నేను నా భర్త కూడా అలా నెల నెల వచ్చేవాళ్ళమండి. ఫస్ట్ బుధవారం తాడేపల్లి గూడెం పక్కన ఆలంపురం వెళ్ళేవాళ్ళు. తర్వాత ఏమో 2వ బుధవారం ఏమో రాజమండ్రి వచ్చేవాళ్ళమండి.
అలాగే వచ్చేవాళ్ళమండి. వచ్చిన తర్వాత ఏప్రిల్ నెలలో వచ్చామండి. ప్రార్థన చేసి అరటిపండు ఇచ్చారండి. అయ్యగారండి ఈ నెలలో మా పాప కన్సీవ్ అవుతుందండి అనేసి అడిగానండి. నేను అడిగితే కన్సీవ్ అవుతుందమ్మా పో అన్నారండి. అలాగే అట్టుకెళ్ళి అరటిపండు మా పాపకి ఇచ్చానండి. ఆ నెలలోనే మా పాప కన్సీవ్ అయిందండి. కన్సీవ్ అయిన కాడి నుంచి ఎన్నో శోధనలు వచ్చినప్పటికీ కూడా దేవుడు ఎంతగానో స్వస్థపరిచాడండి తల్లి బిడ్డనే. నేను ఒకటే అనుకున్నాను, ప్రభువా ఇది నువ్వు ఇచ్చిన గర్భఫలం ప్రభువా, ఎన్ని శోధనలు వచ్చినా నీవే తప్పించగలవు, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు ప్రభు అనేసి నేను దేవుడికి ఎంతో మొరపెట్టి ప్రార్థన చేసేదాన్ని. అట్టి రీతిగానే దేవుడు తల్లి బిడ్డని కూడా ఆరోగ్యంగా అందమైన మనవరాలను ఇచ్చాడు నాకు దేవుడు. ఇదిగోండి నా మనవరాలు. దేవుడి ఇచ్చిన సాక్ష్యం దీవించిన గాక ఆమేన్. అండి పాస్టర్ గారికి వందనాలండి. జంగారెడ్డిగూడెం తైలాభిషేకాలు పెట్టినప్పుడు 9 నెలలు వచ్చామండి. మాకు 7 సంవత్సరాల నుంచి గర్భఫలం లేదండి. అక్కడికి వచ్చాక గర్భఫలం వచ్చిందండి. ఈ అమ్మాయి పుట్టిందండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. అయ్యగారికి వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే ఇది ఈ పాప రిస్క్లో ఉంటే నేను ఇక్కడ ఈ సన్నికి పక్కన తల్లిగారు నడిపించారండి. ఇక్కడికి వచ్చాక పాప క్షేమంగా ఉంటే పాపని ఎత్తుకుని వచ్చి దేవునికి కృతజ్ఞత చెప్పుకుందాం అనుకుని సాక్ష్యం చెప్పుకోవాలనుకున్నానండి. దేవుడికి చిన్న సాక్ష్యం దేవుడు దిగించను గాక. వందనాలు. ఇక్కడ పాస్టర్ గారికి వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు వెళ్తున్నారని చేశాక పాస్టర్ గారు అని చెప్పారు నాకు. అయితే మా పక్క వాళ్ళకి పిల్లలు లేరండి. పిల్లలు లేకపోతే నేను పేసాక పాస్టర్ గారికి ఇలాగంటే మా పక్క వాళ్ళకి అమ్మాయి పిల్లలు లేరండి అని చెప్తే పళ్ళు పట్టుకొని ఈ అబ్బాయి పుడతాడు ఇల్లు అని చెప్పారండి. ఆ అమ్మాయికి అబ్బాయి పుట్టాడండి. అలాగే నాకు మా అబ్బాయికి మొన్న యాక్సిడెంట్ అయిందండి. మొన్న కోవూరు బ్రిడ్జిలోనే చనిపోవలసింది. మరి నా కుమారుని బ్రతికి సజీవ లెక్కలో కాపాడిన దేవుడికి వందనములు. అలాగే నాకు గుండెల మీద చిన్న గెడ్డలాట వేసిందండి. నేను క్యాన్సర్ ఏమో అనుకొని నేను భయపడిపోయి తండ్రి అని తైలం రాసుకున్నాను. నాకు స్వస్థత ఇచ్చాడు దేవుడు. నామని కొందరు ఇసాగయ్య గారికి వందనాలు. మేమైతే మరి నా కుమారుడికి అయితే నాకైతే ఒక్కగానొక్క కుమారుడు అండి. మరి నా కుమారుడికి కూడా ఒకే కుమారుడు, తర్వాత పాప పుట్టిందండి. ఇంకొక కుమారుని ఇదేవా అని నా భర్త నేను కూడా అనుకున్నామండి. దేవుడైతే మాకైతే ఇంకో బాబుని ఇచ్చాడండి, మనవడిని. దేవునికి వందనాలండి. అయ్యగారి దగ్గరికి వచ్చినప్పుడు అయ్యగారు నీకు బాబు పుడతాడు పో అన్నారండి. మరి మా కోడల్ని దేవుడు అయ్యగారు చెప్పినట్లే నాకు మంచి మనవడిని బాబుని ఇచ్చారండి దేవుడు. దేవునికి వందనాలండి. ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించిన గాక. అండి మా పాపకి యూనివర్సిటీలో సీట్ కావాలని ప్రార్థన చేసుకున్నామండి. మరి తనకి 5వ నెల వచ్చిన తర్వాత పాపకి యూనివర్సిటీలో సీట్ వచ్చిందండి. నన్న యూనివర్సిటీలో ఎంఎస్సీ చేయడానికి దేవుడు ఎంతో అద్భుతమైన కార్యం చేశాడు. మాకు వాహనం కావాలనుకున్నాం, బుల్లెట్ బండి కూడా దేవుడు ఇచ్చాడండి. దేవాదేవునికి వందనాలు తెలియజేస్తూ ఇంకొక చిన్న కార్యం ఉందండి. పాప వివాహ విషయంలో ప్రార్థన చేస్తున్నాం. అయ్యగారు జరుగుతుంది పొమ్మని చెప్పారు. ఆ కార్యం కోసం ప్రార్థన చేస్తున్నాం. ఇసాకయ్య గారిని ప్రార్థన చేయమని చిన్న సాక్ష్యం దేవుని దీవించమని అడుగుతున్నాను. పెళ్ళి అయితే పెళ్లి కూతురు దెయ్యం పట్టుకుంది. మూడో రోజు పట్టుకుంది దెయ్యం. పెళ్ళి కొడుకుని ఫుట్బాల్ ఆడి పాడేసింది. ఆడి ముఖం పగిలిపోయి చొక్కా చిరిగిపోయి మొత్తం మీద ప్రాణాలతో బయటడ్డాడు. ఆడు డైరెక్ట్గా పారిపోయాడు. ఎక్కడికంటే వాళ్ళ అమ్మగారికి వెళ్ళిపోయాడు. ఇంతకీ ఏంటంటే రోజు సాయంత్రం దెయ్యం ఆ పిల్ల దగ్గరికి 9:30కి వస్తుంది అనమాట. ఎన్ని గంటలకి? భూత వైద్యుని తీసుకొచ్చారు, పోలేదు. మళ్ళీ ఇంకో భూత వైద్యుడు వచ్చాడు, ఆడు డబ్బులు పట్టుకుని పోయాడు, పోలేదు. మళ్ళీ ఎవరో వచ్చారు, ఏదో కట్టారు, పోలేదు. 4-5 రోజులు కూర్చోండి వెయిట్ మీరు ఫ్రీ అవుతారని చెప్తున్నాను ఈ మాట, లేవకూడదు. తర్వాత ఇసాక్ పాస్టర్ గారు ఎక్కడున్నారో ఇసాక్ పాస్టర్ గారిని తీసుకురావాలని మొదలెట్టారు. మొత్తం మీద నాకు ఖాళీ లేదంటే మీరు వచ్చే వరకు కుదరదంటే దెయ్యం పోవట్లేదండి, రోజు సాయంత్రం వస్తుందండి. అప్పుడు నేను వెళ్ళాను. బాబు జాలేసింది నాకు. ఎన్ని గంటలకు వస్తుంది? మధ్యాహ్నం వస్తానులే ప్రార్థన కన్నా. లేదు సాయంత్రం వస్తుందండి దెయ్యం అంటే, సాయంత్రం దెయ్యం వచ్చి ముందు రండి అన్నారు. రోజు సాయంత్రం 9:15 నుంచి చూపు మారిపోతుంది అనమాట పిల్లకి. 9:30కి అక్కడ ఎవరుంటే వారితో ఫుట్బాల్ ఆడేస్తుంది. ఆ గదిలోకి ఎవరు వెళ్ళట్లేదు. అదొక అమ్మవారు గదిలాగా ఉంచేసారు దాన్ని.
నన్ను పిలిచారు, వెళ్ళాను. అప్పుడు ఈ బుడంకాయ కూడా వచ్చాడు నాతోటి. వీడు బయటే ఉన్నాడు, చూస్తున్నాడు. నేను అన్నాను, ఏది దెయ్యం ఏదన్నాను. లోపల ఉందండి అన్నారు. అవునా, లోపల ఉందంటే దాని సంగతి చెప్తాను రండి అంటే అందరూ గుమ్మం దగ్గరికి వచ్చి చూస్తున్నారు. తను టీవీ పరిచయకి 50 ప్రోగ్రాలకి స్పాన్సర్ చేస్తున్నారు. మన టీవీ పరిచర్యకి దేవుని వాక్యము బయటికి వెళ్తుంది, దైవజనుడికి ఇంత ఖర్చు అవుతుందని చెప్పి వారు ఈ సాక్ష్యం చెప్తే పట్టుకోమ్మా. ఇలాగే దేవునికి స్తోత్రములు కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇషా గారు చెప్పినటువంటి ఒక మాట, మనం విత్తే ప్రతి విత్తనం కూడా మంచి నేల పడే విత్తనంగా విత్తాలని చెప్పారు. అది దృష్టిలో పెట్టుకొని ప్రియులారా, నేను ఒక 50 ప్రోగ్రాంలు, టీవీ ప్రోగ్రాంలు స్పాన్సర్ చేయాలని డిసైడ్ చేసుకుని డబ్బులు తీసుకొచ్చాను. నేను నా కష్ట సమయంలో నాకు ఆదరణ లేనప్పుడు ఇస్సాక్ గారి ఇంటికి వెళ్ళి ఆదరణ కొరకు ప్రార్థన చేయించుకునేటువంటి సందర్భంలో ఆయన ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి పంపించేటప్పుడు ఆయన ఒక మాట చెప్పారు. ఆ మాట నాకు ఎంతో ఆదరణ కలగజేసింది. మీరు ఆయనకి ఇష్టలు అన్నారు. వీళ్ళని ఎంతో సంతోషమైంది. మరి బయలుదేరి వచ్చేసేటప్పుడు ఈ ఉంగరం పోయింది, నాది ఎక్కడో పోయింది. ఆ విచారం ఈ విచారం కూడా చాలా ఎక్కువైంది. అయ్యా, నా ఉంగరం పోయిందండి, దొరికితే ఒక ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తానండి అని అనుకొని బయలుదేరి వచ్చాను ఆయనతో చెప్పి. ఇంటికి వెళ్ళి ఎంతో ఎత్తుక్కుంటే దొరికింది ఒక చోట ప్రత్యేక రీతిలో. చాలా సంతోషమైంది. దేవుడి సాక్ష్యాన్ని దీవించును కాక. ఆమేన్. దేవుడు మీకు తోడై ఉండును కాక. వారు 50 ప్రోగ్రాలకి 5 లక్షల రూపాయలు స్పాన్సర్ చేశారు. మూట దేవుడు దీవించును కాక. మీరందరూ ఇచ్చే కానుకలతోటి ఈ రెంట్ కడుతున్నాం మనం. నా పేరు మీనా. నాకు 22లో శాత పరిస్థితుల ద్వారా నేను చాలా పీడించబడేదాన్ని. కానీ నేను విశాఖయ్య గారి దగ్గరికి వచ్చి నాకు ఇలా జరుగుతుందని చెప్పినప్పుడు నీకేం కాదు అని నాకు ప్రార్థన చేశారు. అలాగే నాకు బ్లడ్లో కూడా ఏదో తేడా వచ్చిందని నేను వేరే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చెప్పారు. నేను చెప్పాను ఇలాగనేసి. కానీ నేను ప్రార్థన చేసుకుని నేను మళ్ళీ టెస్ట్కి వెళ్ళినప్పుడు నార్మల్ రిపోర్ట్లు వచ్చినాయి. నాకు ఏ ప్రాబ్లం లేదని చెప్పారు. 22 నుంచి ఇప్పటి వరకు కూడా నాకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉన్నాను విశాఖయ్య గారి ద్వారానే. నేను పోయిన నెలలో కూడా నాకు తలనొప్పి పీడకలు వస్తున్నాయని నేను ప్రార్థన చేయించుకున్నప్పుడు ఏమీ కాదని నాకు ప్రార్థన చేశారు. అలాగే నోట్లో కూడా తైలం వేశారు. అలా వేసినప్పుడు ఇంక ఈ నెల అంతా నేను చాలా హ్యాపీగా పడుకుంటున్నాను. నాకు తలనొప్పి కానీ ఏమీ లేదు. అందుకు దేవుడికి స్తోత్రములు. నా భర్త పేరు శివ. మాది పెదపల్లి గ్రామం, ఎల్లమంచిలి మండలం, అనకాపల్లి జిల్లా. నాకు పెళ్ళై 10 సంవత్సరాలు అవుతుంది. 9 సంవత్సరాలు పూర్తెళ్ళి 10 వచ్చేస్తుంది. 10 వచ్చేస్తుంటే పిల్లలు పుట్టరని ఒకసారి హాస్పిటల్కి వెళ్తే నీ గర్భంలో నీటి బుడగలు ఉన్నాయమ్మా, నీకు పిల్లలు పుట్టడం కష్టం అన్నారు. నేను ఏ హాస్పిటల్ ఒకసారి వెళ్ళాను, మళ్ళీ వెళ్ళలేదు. వెళ్ళకపోతే మా అత్తగారితో ఎవరో అన్నారంట, తైలాభిషేక ప్రార్థనకి విశాఖయ్య గారు ప్రార్థన చేస్తే పిల్లలు పుడతారు అన్నారంట. అప్పుడు మా అత్తగారు ఇక్కడికి వచ్చారు, నేను రాలేదు. అయ్యా నాకు నా బిడ్డకి పిల్లలు లేరు, నా కొడుక్కి చాలా సంవత్సరాలు అయిపోతుందని మా అత్తగారు చెప్పారంట. అక్కడికి మా అత్తగారు ప్రార్థన చేస్తే నీ కొడుకు పిల్లలు పుడతారు, నీ కొడుకు నీ కోడలికి గర్భం వస్తుందని చెప్పారు. చెప్పిన తర్వాత నేను రాలేదు. 3వ నెల 24వ తారీఖున మా అత్తగారు ఇక్కడికి వచ్చారు. 4వ నెలలో నేను కన్సీవ్ అయిన వచ్చింది. కన్సీవ్ అయితే చాలా సంవత్సరాలు అయిపోతుంది, నేను కన్సీవ్ అని రావడం ఏంటి అని చాలా కన్ఫ్యూజ్ పడ్డాం. హాస్పిటల్కి వెళ్తే అక్కడ కూడా చెకప్ చేశారు. చెకప్ చేస్తే కన్సీవ్ అయ్యావు అని చెప్పారు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు కన్సీవ్ అయిందని చెప్పారు. ప్రార్థన చేయించుకొని అన్నాను. తర్వాత మరి నాకు బాబు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత నాకు చాలా ఇబ్బందులు పడిపోయాను. బాబు పుట్టిన తర్వాత ఫిట్స్ వస్తుంది. బాబు పుట్టిన 3 రోజుల తర్వాత ఇక్కడి నుంచి మా ఇంటికాడ హాస్పిటల్లో పుట్టిన తర్వాత వైజాగ్ తీసుకెళ్తే ఫిట్స్ వస్తుందని చెప్పారు.
చాలా బాధలు పడ్డాను. తర్వాత 3 నెలలు అయిన తర్వాత, ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ వామిటింగ్ స్టార్ట్ అయిపోయాయి. వామిటింగ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత బ్రెయిన్లోని బ్లడ్ అంతా క్లాట్ అయిపోయిందని అన్నారు. చాలా బతకడం కూడా కష్టం అని చెప్పారు. నాకు చాలా ఏడుపు వచ్చింది. 10 సంవత్సరాల తర్వాత నాకు బాబునిచ్చారు దేవుడా అనుకున్నాను. బాబుకి 3వ నెల వచ్చింది. నాకు చాలా హాస్పిటల్ తిప్పిన తర్వాత వామిటింగ్స్ తగ్గాయి. వామిటింగ్స్ తగ్గిన తర్వాత వద్దాం అనుకున్నాను, మళ్ళీ రాలేకపోయాను ఇక్కడికి. ఇప్పుడు బాబుని తీసుకొని వచ్చారు. బాబుని తీసుకొని ఇక్కడికి వచ్చాం. బాబు పుడితే మేము ఫ్రాన్సెస్ చేద్దాం అనుకున్నాం. అందుకే 10,000 అనుకున్నా ఇచ్చేసాం. విజయనగరం నుండి వచ్చామండి. ప్రైజ్ లాడండి. మేము విజయనగరం నుండి వచ్చాము. నా భర్త, నేను. నా పేరు కుమారి అండి. మా హస్బెండ్ పేరు శ్రీరామ్మూర్తి గారు. మేము 2 సంవత్సరాల క్రితం ఒక మరియమ్మ గారు చెప్పారు, ఇక్కడ ఇసాక్ గారి పేరుకి వెళ్ళండి అమ్మా, తైలాభిషేకం అవుతుందని. కానీ మేము నమ్మలేదు. ఎందుకులే, చర్చికి వెళ్తున్నాం కదా, అంత దూరం ఏటి వెళ్తామని చెప్పేసి మేము వెళ్ళలేదండి. తర్వాత 2024 ఆగస్టు నుండి మేము యూట్యూబ్లో చూసాము ఇసాక్ గారి ప్రార్థన, తర్వాత మహిమలన్నీ చూశాక అక్టోబర్ 24 నేను ఇక్కడ ఫస్ట్ ప్రేయర్కి వచ్చానండి. నాకు ఆ రోజు మంచి మహిమ జరిగింది. తర్వాత అప్పటి నుంచి నేను ఇప్పటికి ఇది 5వసారి రావడము ఇసాక్ గారి ప్రేయర్కి. ఎప్పుడు మిస్ అవ్వలేదండి. తర్వాత మాకు ఈపీఎఫ్ గురించి, మా హస్బెండ్ గురించి ఒక 5 లక్షలు కట్టామండి అప్పు గురించి. కట్టేసాక ఆ డబ్బులు రావని చాలా టెన్షన్ పడ్డాము. కానీ ఈ నెల వచ్చాయి. ఇంకా కొంచెం అప్పు ఉందండి, అది అప్పు కూడా తీరాలి. తర్వాత మా చిన్న అబ్బాయికి మ్యారేజ్ అవ్వాలి, పెద్ద బాబుకి. ఫస్ట్ విశాఖ అయ్యగారు పాస్టర్ గారికి వందనాలు తండ్రి. అలాగే మా అమ్మ మా నాన్న వచ్చేవారండి. అలాగే ఈ పాపకైతే చాలా నుంచి సంబంధాలు వచ్చేవి పోయేవి, జాతకాలు కళ్ళక ఉండిపోయేవండి. అలాగే మా అక్క ఎంతో ఏడ్చుకొని వచ్చి చర్చికి మా అమ్మగారు చెప్పారు, ఇలా అయ్యగారు ఉన్నారు, అక్కడ ప్రార్థనకి వెళ్ళు, కంపల్సరీ వివాహం అవుతుంది అని చెప్పారండి. చెప్పిన తర్వాత మా అక్క 6 నెలలు 7 నెలలు వచ్చిందండి. రాగానే వెంటనే సంబంధం కుదిరి 8వ నెల 27 8వ నెలలోని పెళ్ళి అయిపోయిందండి. పెళ్ళి అయిపోయి ఒక పాపను తీసుకొని వచ్చానండి. దేవుడికి వందనాలు, విశాఖ అయ్యగారికి వందనాలు. అలాగే మళ్ళీ మా అక్కగారు బోరు తవ్వారండి. బోరు తవ్విన తర్వాత 160 అడుగుల వరకు తవ్వారండి. బోరు తవ్వితే బోరు పడలేదు. చుట్టుపక్కల చూస్తే 40 అడుగులకి పడిపోయండి. ఎంతో ఏడ్చుకొని నా దగ్గరకు వచ్చి, చెలి బోరు పడట్లేదు, ఏడ్ చేయాలి, నాకేం అర్థం అవ్వట్లేదు, చుట్టుపక్కల వాళ్ళు నన్ను ఎన్నో మాటలు అంటున్నారు అని అంటే, అప్పుడు గబగబా అయ్యగారు ప్రార్థన ఉంటే మా అక్క తెచ్చి ఇచ్చిందండి. మా అక్క తెచ్చి ఇవ్వగానే నేను అందులో వేసానండి. ఆ గొయ్యిలోని బోరు తవ్వేటప్పుడు అందులో వేస్తే వెంటనే 5 నిమిషాల్లో వాటర్ వస్తుందండి. 200 అడుగులు తవ్వినా కూడా రాదనేసారండి. ఈ నీళ్ళు రావు, బోర్ తవ్వి వదిలేడివేనమ్మా, పక్కన వెళ్ళి వేరే చూసుకుందని అన్నారండి. ఎంతో బాధపడి అతను ఇచ్చిన తైలం వేయగానే వెంటనే వాటర్ వచ్చి చాలా మంచి వాటర్ పడిందండి. చుట్టుపక్కల అయితే ఎర్ర వాటర్ పడిందండి. మా అక్కగారికి అయితే తెల్ల వాటర్ భగవంతుడు ఇచ్చాడండి. ఎంతోమంది చీచి అసలు ఇదేం ప్లేసు, ఇక్కడ ఇది ఏం పెళ్లి చేస్తుంది, దీనికి ఏ సంబంధాలు వస్తాయి అన్నారండి. చాలా బాధలు పడ్డామండి. దేవుడు విశాఖ అయ్యగారు వచ్చిన ఈ ప్రార్థనకు వచ్చిన వల్ల, అతను చేసి ప్రార్థన చేసిన వల్ల మాకు అన్ని మంచిగా జరిగాయండి. దేవుడికి వందనాలు. అయ్యగారికి ఈ సమయం ఇచ్చిన అయ్యగారికి వందనాలండి. దేవునికి వందనాలండి. నా పేరు ప్రమీల. నాకు 2 పాస్టర్ గారికి దేవునికి వందనాలండి. నాకు 2 ఆడపిల్లలే. నేను బాబు కోసం ఇక్కడికి వచ్చాను. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అయ్యగారు నాకు ఆశీర్వదించబడిన అరటిపండు ఇచ్చారు. 6 నెలల్లోనే నేను కన్సీవ్ అయ్యాను. ఆ తర్వాత మాకు ఎంతో ఆనందంగా అనిపించింది. అయినప్పటికీ చుట్టుపక్కల జనాలందరూ నీకు మళ్ళీ పాపే పుడుతుంది అని ఎగతాళిగా మాట్లాడేవారు. అయినా సరే నేను నమ్మకంతో ఉండేదాన్ని. మళ్ళీ వచ్చాను. మళ్ళీ వచ్చిన తర్వాత అయ్యగారు నా కోసమే వాగ్దానం చెప్పినట్టు అనిపించింది. నువ్వు ఎక్కడైతే బలహీనపడ్డావో అక్కడే బలపడతావు అన్నారు. ఆ వాగ్దానం నాకు ఎంతో సంతోషం కలిగి నమ్మకంతో వచ్చాను మళ్ళీ. అలాగే నాకు 9 నెలలు ఇక్కడికి వచ్చాను. కడుపుతో ఉన్నప్పటి నుండి ఇంకా 9 నెలలు డెలివరీ అయినంత వరకు ఇక్కడికి వచ్చాను. అప్పుడు రేపు డెలివరీ అవుతాననగా ఇంకా ఆశీర్వాదం గురించి వచ్చాను. ప్రార్థన చేయించుకున్నాను. అలాగే అయ్యగారు వాగ్దానం చెప్పినట్టే నేను ఎక్కడైతే బలహీనపడతానో అన్నట్టు బలపడతాను అన్నట్టు అతను చెప్పినట్టే నేను అదే మళ్ళీ బెడ్ మీద బాబుకి జన్మనిచ్చానండి. అయ్యగారికి వందనాలు. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాలిక. అయ్యగారు మళ్ళీ నా బాబుకి పేరు పెట్టారు మధు జీవన్ అని. థ్యాంక్ యూ.
అండి నేను లాస్ట్ ఇయర్ ప్రేయర్ కోసం ఇక్కడికి వచ్చానండి. నాకు 2 కుమారులండి ఫస్ట్. తర్వాత ఇప్పుడు మళ్ళీ నేను థర్డ్ పాప కోసమని ప్రేయర్ చేయించుకుందామని పాస్టర్ గారి దగ్గరికి వచ్చాను. పాస్టర్ గారు అమ్మ నీకు కలుగును గాక, నీకు అవుతుందమ్మా, నీకు పాపే పుడుతుంది అన్నారు. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా నీకు పాప కాదు మళ్ళీ బాబే పుడతారు అన్నారు. కానీ దేవుడు ఎంతగానో నన్ను ప్రేమించి నాకు మళ్ళీ పాపనిచ్చారండి. తర్వాత మళ్ళీ పాపకి జాండీస్ వచ్చింది. అయినా సరే నేను అన్నయ్య చెప్పిన మాటలు విని నాకు మళ్ళీ పాపకి ఏమవ్వదులే, అన్నయ్య ఉన్నారు కదా సాక్ష్యం చెప్పుకుందాము. అన్నయ్య ద్వారా ఎన్నో మేలులు జరిగాయి, నాకు అద్భుత కార్యము జరిగింది. నాకు పాప పుట్టాలనుకున్నాను, పుట్టింది. అంతమంది కూడా నన్ను కాదు అవ్వదు అన్నది కూడా నాకు దేవుడి చిత్తం ద్వారా అన్నయ్య రూపంలో మాట్లాడారు కాబట్టి నాకు పాపకు కూడా జాండీస్ తగ్గుతుంది అని నేను అనుకున్నాను. దేవుడి చిత్తం వల్ల నాకు పాపకి జాండీస్ కూడా తగ్గింది. ఇదిగోండి మీ ముందు ఉంచాను కదా, ఇదిగోండి పాప నాకు మిరాకిల్ చైల్డ్. ఈ పాప నాకు ఫస్ట్ బాబు ఇంట్లో ఉన్నారు, ఈ అబ్బాయి రెండో బాబు. తర్వాత లాస్ట్ పాప పుట్టింది. అన్నయ్యకి నిజంగా నేను ఎంతగానో రుణపడి ఉన్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుని దీవించును గాక. నా వందనాలు, అమ్మగారికి నా వందనాలు, ఇక్కడికి వచ్చిన సహోదరులందరికీ నా వందనాలు. నేనైతే మాత్రం చాలా బాధపడిపోయానండి. 25 సంవత్సరాలు బట్టి నేను చేతలతో నేను చాలా దుఃఖించి ఉన్నానండి. నా సంసారం అంతా పాడైపోయిందండి. ఇప్పుడు నేను అయ్యగారి దగ్గరికి వచ్చాక నా సంసారం బాగుందండి. నా చిన్న కుమారుడు చాలా బాగుందండి. నా చిన్న కుమారుడికి పిల్లలు కూడా పుట్టి 5 రోజుల నుండి చనిపోయాడండి. 5 రోజుల నుండి చనిపోతే మేము ఎంతో దుఃఖించామండి. మళ్ళీ ఇసాకయ్య గారి ద్వారా నాకు కోడలు గర్భవతి అయ్యిందండి. ఇప్పుడు 3వ నెల అండి, మగపిల్లాడు పుట్టాడండి. ఇది మా సాచికం అండి. నా తమ్ముడి గారికి కోడలకి నెలలు అయిపోయినాయండి. 3 రోజులు అలా నిలవ కాళ్ళ మీద ఉండిపోయిందండి. ఆపరేషన్ పడద్దేమో అని నేను ఎంతో భయం పడిపోయానండి. నా మరదలు చేసుకోలేదు ఒక్కదేనని. అలాగే ఆపరేషన్ లేకుండా సులువైన కానుపునిచ్చాడండి దేవుడు. దేవుడికి నా వందనాలండి. ఇసాకయ్య గారికి నా వందనాలు. ఇదే నా చిన్న సాచికం అండి. అందరికి అందరూ సంగతులకు వందనాలు. మరి మా మనవరాలు గర్భాలు ఇస్తే మరి మగ పిల్లడు కావాలని అడిగానండి. మా కోళ్ళు వచ్చి మగ పిల్లడు చుట్టాలి మా పాప కందండి. మరి దేవుడు మగబిడ్డని ఇచ్చాడండి. తీసుకొచ్చాను అయ్యగారికి ఇచ్చామండి. చిన్న సాచుకుని దేవుడి జీవించండి. మనకు వందాలండి. పాస్టర్ గారికి నా వందనాలు. నా పేరు జ్యోతిర్మయ్య అండి. మేము పిఠాపురం నుంచి వచ్చాము. నేను పోయిన సంవత్సరం ఫిబ్రవరిలో అదే మొదటిసారి నేను రావడము. ఆవిడ పాస్టర్ గారు చెప్పారు, నేను ఏదో మిమ్మల్ని అడగాలి మాట్లాడాలని మీరు ఏమనుకోకండి, మీరు మనసులో అనుకొని రండి, అది దేవుడు తీరుస్తాడు అని చెప్పేసి అన్నారు. కానీ నేను వచ్చినప్పుడు పాస్టర్ గారు నన్ను ఆపి ఏమైందమ్మా అని అడిగారు. ఏమైందమ్మా అని అడిగితే నేను ఏం చెప్పలేక నేను చాలా ఏడుపు వచ్చేసింది నాకు. అప్పటికే ఒక అబార్షన్ అవ్వడము, 4 times మిస్క్యారేజెస్ అవ్వడము. డాక్టర్ కూడా చెప్పారు నీకు ఏ ప్రాబ్లము లేదమ్మా, కానీ ఎందుకు అలా అవుతుంది అన్నది మనకి తెలియట్లేదు, స్కాన్లోని రిపోర్ట్స్లోనే అంతా బాగానే ఉంది అనేసి అన్నారు. నేనైతే ఇంకా పిల్లలు పుట్టడం ఇదేమో అనుకున్నాను. కానీ పాస్టర్ గారు నేను మాట కూడా చెప్పలేదు. కానీ ఆయన అన్నారు, నువ్వు దేవుడిని పక్షాన్ని ఉన్నాడు, వెళ్ళు, నువ్వు మళ్ళీ వచ్చినప్పుడు బుడంకాయని ఎత్తుకొని రమ్మని అన్నారు. నేను పోయిన ఫిబ్రవరిలో వచ్చాను, మళ్ళీ ఇప్పుడు ఈ ఫిబ్రవరిలో బాబుని తీసుకొని వచ్చాను. బుడంకాయ ఏదండి. దేవుని నామానికి వందనాలు. పాస్టర్ గారికి చాలా కృతజ్ఞత చెప్పుకుంటున్నాము. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించును గాక. వందనాలండి. దైవజనులు ఇసాకయ్య గారికి వందనాలు. ఇక్కడ సమయం ఇచ్చిన అయ్య గారికి వందనాలండి. అయితేని గర్భఫలం గురించి మేము వచ్చామండి. ఇక్కడ ఫస్ట్ నేను హాస్పిటల్కి వెళ్ళామండి. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు టెస్ట్లైన్ చేయించుకున్నప్పుడు డాక్టర్ గారు
పిల్లలు పుట్టడం కష్టమని చెప్పేసి అన్నారండి. అంటే మేము ఆ మాటను పట్టుకుని మేము ప్రార్థనా శక్తికి వచ్చామండి. అయ్యగారి దగ్గరికి ప్రార్థన చేయించుకున్నామండి. డాక్టర్ గారు చెప్పిన మాట అయ్యగారితో చెప్పామండి. చెప్తే అయ్యగారు ప్రార్థన చేసి ఎందుకు పుట్టరో చూస్తాను వెళ్ళు అని చెప్పేసి అయ్యగారు అన్నారండి. అన్నప్పుడు 7 నెలలు వచ్చిందండి. 8వ నెలలో దేవుడు గర్భఫలం ఇచ్చాడండి. గర్భఫలం ఇచ్చినప్పుడు మళ్ళీ మేము ప్రార్థన చేయించుకోవడానికి వచ్చామండి. 7వ నెల వచ్చిందండి. 7వ నెల వచ్చాక అయ్యగారి దగ్గర ప్రార్థన చేయించుకోవడానికి వచ్చామండి. అయ్యగారు ఏం కావాలి నీకు అని చెప్పేసి అన్నారండి. అన్నప్పుడు మాకు మగ పిల్లడు కావాలండి అని చెప్పేసి అన్నదండి. అన్నప్పుడు దేవుడు మాట్లాడాడండి. అయ్యగారు మాట్లాడారండి. ఆ బుడంకాయ గడే వస్తాడు అని చెప్పేసి అండి అయ్యగారు అన్నారండి. అలాగే దేవుడు మగబిడ్డని ఇచ్చాడండి. ఇప్పుడు మగబిడ్డ 3వ నెల అండి. ఇప్పుడు ఇగో ఈ అబ్బాయి అండి 4 సంవత్సరాలకండి దేవుడు ఇచ్చాడండి మాకు. ఈ ప్రార్థనా శక్తికి వచ్చాకనే దేవుడు గర్భఫలం ఇచ్చాడండి. అయ్యగారు చెప్పినట్లుగానే మగబిడ్డని ఇచ్చాడండి. వందనాలండి. ఇస్సాక్ అయ్య గారికి వందనాలండి. మాది రౌతులపూడి మండలం అండి, శృంగవరం అండి. నా వివాహం జరిగి 5 సంవత్సరాలు అవుతుందండి. ఫస్ట్ పాప పుట్టిందండి. తర్వాత 2 అబార్షన్లు అయిపోయింది. నాకు బాబు పుట్టాలని టీవీ ఛానల్ ద్వారా అయ్యగారి ద్వారా మేము ఇక్కడికి వచ్చామండి తైలాభిషేకానికి. అనుకునే రీతిగానే దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేశాడండి. ఇస్సాక్ అయ్య గారి ప్రార్థన వల్ల నాకు బాబు పుట్టాడండి. దేవునికి వందనాలండి. ఇస్సాక్ అయ్య గారికి వందనాలండి. ఇస్సాక్ అయ్య గారికి వందనాలు. ఈ సాక్ష్యం చెప్పుకోవడానికి 3.5 సంవత్సరాలుగా నేను వేచి చూస్తున్నాను. అది అవుతుందో లేదని నాకు తెలియదు, కానీ నాకు 2 రోజుల కిందటి నుంచి అయ్యింది నా మొత్తానికి. ఈ 10 రూపాయల అప్పుల నుంచి బయట పడతానని లేదని దేవుడి దగ్గర ఎన్నోసార్లు బాధపడుతూ ఉన్నాం. మా భార్య బిడ్డలని ఇద్దరు కలిపి ఒక టైంలో అయితే మేము సూసైడ్ చేసుకుందామని చేసుకుని వెళ్ళిపోయాం మేము. అలాంటి పరిస్థితిలో కూడా దేవుడు ప్రార్థన చేసుకుంటూ ఇస్సాక్ గారి వాకింగ్ వింటుంటూ అలా ఉండేవాళ్ళమే. ఒకసారి ఈ డిసెంబర్ నెలలో దేవుడు వాగ్దానం వింటుంటాం. డిసెంబర్ నెలలో జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలో ఏమున్నా సరే అన్నీ తొలగిపోతాయి అని అన్నప్పుడు మాట్లాడడం కూడా నేను ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను. నేను దేవుళ్ళలోకి వచ్చి 8.5 సంవత్సరాలు అవుతుంది. నేను దేవుడిని నమ్ముకున్నదంటే దేవుడిని నమ్ముకోలేదు ఫస్ట్ నుంచి. కానీ ఈ అప్పుల బాధ నుంచి మొత్తం అంతా విముక్తి పొందించాడు. 10 రూపాయల అప్పుల నుంచి బయటకు వస్తానా రాను అనుకున్నాను. మొత్తానికి మాత్రం బయట పడించాడు. ఆయన ఇచ్చే డబ్బులు ఇచ్చేవాళ్ళు 2 రోజుల ముందు కూడా ఆయనకు ఒంట్లో బాగలేదు. ఇంకా రాదు ఇది అన్నప్పటికీ దేవుడు వాగ్దానం ఏంటంటే వస్తుంది, నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని చెప్పేసి దేవుడు మాడుతున్నట్టు ఇస్సాక్ గారు మాడుతుంటే నేను ఒక ధైర్యం వచ్చేది. మళ్ళీ 2 గంటల్లో అప్పులోళ్ళు ఫోన్ చేస్తుంటే ఏ సమాధానం చెప్పాలని చెప్పి చాలా ఆ బాధ ఇంకా దేవుడికే తెలుసు. దేవుడు నన్ను వీటి నుంచి బయటపడించాడు. ఈ చిన్న శాస్త్రం దేవుంచింది కాక నాకు 4,50,000 ఉంది. దేవునికి వందనాలండి. ఇస్సాక్ అయ్య గారికి వందనాలండి. ముందు నాకు పాప పుట్టిందండి. తర్వాత మళ్ళీ పాప పుట్టి చనిపోయిందండి. తర్వాత మళ్ళీ నేను ప్రెగ్నెంట్ అయ్యానండి. అయ్యాక ఇస్సాక్ అయ్య గారి దగ్గరికి వచ్చానండి. 3వ నెలలో అయ్యగారికి ఇలా వివరంగా చెప్పానండి. చెప్తే నీకు బాబు పుడతారమ్మా ఎల్లు అన్నారండి. ఇస్సాక్ అయ్య గారు ప్రార్థన చేశారండి. బాబు పుట్టాడండి. ఈ అబ్బాయికి 5వ నెల అండి. చిన్న సాక్షిని దేవుని దీవించింది. అయ్యగారికి వందనాలండి. ఈ పాప మామూలుగా పీరియడ్స్ రాకపోతే నేను హాస్పిటల్ తీసుకెళ్ళి పీరియడ్స్ రావటానికి మందులాడానండి. కానీ అది దేవుడిచ్చిన గర్భఫలము. దేవుడు పోగొట్టుకుని మళ్ళీ తర్వాత చెకప్ చేయించుకుంటే ఇక గర్భిణి అని తెలిసిందండి. అలాగే ఈ పాప సరిగ్గా ఒక్కోసారి అన్నం తినిపోతే ఈ బిడ్డ ఎలా ఎదుగుతాడా, అవయవాలు సరిగ్గా ఉంటాయో లేవని మేము ఈ 9 నెలలు ఎంతో బాధపడ్డామండి. అయినప్పటికీ దేవుని కృప వల్ల మరి బిడ్డ చక్కగా మగబిడ్డోడు పుట్టాడండి. నార్మల్ డెలివరీ అయిందండి. ఇస్సాక్ అయ్య గారి ప్రార్థన వల్ల నాయన మేము ఉప్పలగుప్తం 7 నెలలు వెళ్ళామండి. ఈ పిల్లకి వివాహం జరగాలని విజయవాడ కూడా ఈ పాప చదువుకుంటే 7 నెలలు వెళ్ళిందండి. చక్కగా వివాహం కూడా జరిగిందండి. అలాగే ఈ బిడ్డలకి ఇదేనండి నా చిన్న సాక్ష్యం. ఈ బిడ్డకు ఉద్యోగం రావాలని కోరుకుంటున్నానండి.